All right. Thank you. Thank you so much for your confirmation. So let's start our session. So for a smoother session, let me set few ground rules. Yeah, by default, everyone will be on mute. Still, let's make this session interactive. So what does that mean? మీకు ఏమైనా questions ఉన్నా, concerns ఉన్నా, use messaging panel or you can raise your hand. I'll allow you to talk. Okay, you can raise your hand and focus. You are investing your time, so make it worth, make it productive. All right, so you are actually investing your time, so that is more important. So make your time worth investment. Sit in a silent place without any deviation. Sit straight, spine erected with 100% focus, 100% attention. Keep good internet connection. So we all connected virtually. మనకి నా సైడ్ నుంచైనా ఇంటర్నెట్ ఇష్యూస్ రావచ్చు. ఇన్ కేస్ నా నుంచి ఇష్యూస్ వస్తే immediately call me. This is my personal number. Okay, and it's a Telugu session. I'm expected to talk in Telugu. So in case if any one of you is from non-Telugu background, this session might not be relevant for you. You may wait for 5-10 minutes. Then if you do not understand anything, you may drop off. All right, friends. So we'll start our session. So before I start session, anyone would like to talk? Raise your hand. Anyone joined for the first time today? Anyone? Okay. So yeah, thanks for the confirmation. So in case మీలో ఎవరైనా ఫస్ట్ టైం జాయిన్ అయితే నథింగ్ టు వరీ, యూ డిడ్ నాట్ మిస్ ద సెషన్. ఓకే, సో యూ హ్యావెంట్ మిస్డ్ ఎనీథింగ్. ఇది డే 2. బేసికల్లీ టుడే ఈజ్ డే 2. నిన్న మనం ఏం డిస్కస్ చేసినాము అంటే, ఎస్టర్డే మనం జస్ట్ బేసిక్స్ డిస్కస్ చేసినాం. అసలు ఈ ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటిది, క్లౌడ్ అంటే ఏంటిది, క్లౌడ్ ఎవల్యూషన్ ఎలా వచ్చింది, స్టార్టింగ్ ఫ్రమ్ ఆన్ ప్రిమైసెస్ నుంచి క్లౌడ్కి ఎలా ఎవాల్వ్ అయ్యాం. ఓకే, సో ఆన్ ప్రిమైసెస్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటిది, క్లౌడ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటిది, అండ్ ఆ తర్వాత క్లౌడ్ ప్లేయర్స్ ఎవరు, టాప్ ప్లేయర్స్ ఎవరు. ఓకే, సో మార్కెట్లో ఏడబ్ల్యూఎస్ ఏంటిది, అజూర్ ఏంటిది, జీసీపీ ఏంటిది, ఏది నేర్చుకుంటే బాగుంటుంది. ఎస్, సో ఇవి మనం డిస్కస్ చేసినాం. ఆ తర్వాత ఓకే, క్లౌడ్తో ఇంటరాక్ట్ కావాలి, క్లౌడ్లో సర్వర్ క్రియేట్ చేయాలి. సో సర్వర్తో ఇంటరాక్ట్ కావాలంటే మనకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. ఆ ఆపరేటింగ్ సిస్టమే లైనెక్స్ అని మనం డిస్కస్ చేసినాం. లైక్ 90% ఆఫ్ ద సర్వర్స్ యూజ్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. మరి లినక్స్ ఇవల్యూషన్ ఏంటిది, నిన్న మొత్తం థియరీయే. ఓకే, ఎస్టర్డే సింపుల్ సెషన్, జస్ట్ ఫౌండేషన్ బేసిక్ సెషన్. ఓకే, ఆ లినక్స్ ఇవల్యూషన్ ఏంటిది, ఎలా స్టార్ట్ అయింది, యూనిక్స్ ఏంటిది, యూనిక్స్కి లినక్స్కి డిఫరెన్స్ ఏంటిది, విండోస్ ఎందుకు నేర్చుకోవద్దు. ఓకే, ఇలా మనం కొన్ని ఫౌండేషన్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసినాం. ఐ హోప్ యు ఆల్ గాట్ క్రిస్టల్ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇట్. ఎనీవన్, మీకు అందులో ఏమైనా క్వశ్చన్స్ కన్సర్న్స్ ఉంటే ఇమ్మీడియట్లీ అడగండి. అండ్ ఆ తర్వాత మనం లైనెక్స్ ఎక్కడ ప్రాక్టీస్ చేద్దాం, సో బెటర్ క్లౌడ్లోనే ప్రాక్టీస్ చేద్దాం. సో దట్ మనం షార్ట్ డ్యూరేషన్లో క్లౌడ్ నేర్చుకోవచ్చు, లినక్స్ నేర్చుకోవచ్చు. సో మరి ఏడబ్ల్యూఎస్ వాడు ఒక ఫ్రీ టైర్ అకౌంట్ ఆఫర్ చేస్తున్నాడు. ఫర్ 6 months ఎనీ వన్ కెన్ యూజ్ వితౌట్ పేయింగ్ ఎక్స్ట్రా మనీ. రైట్, సో ఫర్ బిగినర్స్ కోసం ఏడబ్ల్యూఎస్ వాడు 6 months ఫ్రీ టైర్ అకౌంట్ ఆఫర్ చేస్తున్నాడు. ఓకే, ఆ ప్లాన్ ఏంటిది, ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, నిన్న లైవ్ లో క్రియేట్ చేశాను. ఎవరి అకౌంట్, ఐ థింక్ నిన్న ఐ క్రియేటెడ్, ఐ ఫర్గాట్ హిస్ నేమ్, ఐ థింక్ అనిల్. యా, అనిల్ అకౌంట్ క్రియేట్ చేశాను. సో అండ్ ఐ రిక్వెస్టెడ్ యూ టు క్రియేట్ మీ ఓన్ అకౌంట్స్ కూడా క్రియేట్ చేసుకోమని చెప్పాను. సో డిడ్ యూ ఆల్ క్రియేట్ యువర్ ఓన్ అకౌంట్స్? వాజ్ దర్ ఎనీ ఛాలెంజ్? సో ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ వచ్చాయా? ఓకే, సో క్రెడిట్ కార్డ్ ఇష్యూ రావడం, లేదంటే డెబిట్ కార్డ్ యాక్సెప్ట్ చేయకపోవడం, సో రావచ్చు ఇష్యూస్. సో ఎవరికైనా ఇష్యూస్ వస్తే ఫర్ టైమ్ బీయింగ్ యూ కెన్ యూజ్ ఇన్స్టిట్యూట్ సర్వీస్. ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి 1 week ఫ్రీ టైర్ అకౌంట్ మేమే ఇస్తున్నాం. ఎవరైతే సీరియస్గా ఉన్నారో, ఎవరైతే ఎన్రోల్ అయ్యారో, యూ మే ఆస్క్ అస్. సో విల్ ఆఫర్ యూ 1 week. సో ఫ్రీగానే ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ ఇస్తాము. ప్రాక్టీస్ చేసుకోండి. ఐడియా ఏంటిది అంటే, సో మీకు అకౌంట్ లేకపోవడం అది షో స్టాపర్ కావద్దు మీ ప్రాక్టీస్కి. సో దట్ ఈస్ ద ఐడియా. బట్ యా, దట్స్ ఎ టెంపరీ అకౌంట్, బట్ తర్వాత అయినా మీరు క్రియేట్ చేసుకోవాల్సిందే. ఎవరి అకౌంట్ వాళ్ళకు ఉంటే ఏంటంటే యూ కెన్ ఎక్స్పెరిమెంట్, క్లౌడ్ పైన డీప్ డైవ్ చేయొచ్చు ముందు ముందు. యా,
ఆల్ రైట్ ఫ్రెండ్స్. ఓకే, సో మరి నిన్నటి వీడియో ఎక్కడ చూడాలి? ఎవరైనా ఫస్ట్ టైం జాయిన్ అయి ఉంటే, సో వేర్ టు వాచ్ ఎస్టర్డేస్ వీడియో. సో ఆ వీడియో, ఆ రికార్డింగ్ యూట్యూబ్లో ఉంది. లెట్ మీ ఓపెన్ ప్రైవేట్ విండో. ఓకే, సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి, సో యూ మే సెర్చ్ విత్ మధు కిరణ్. సో యూట్యూబ్లోకి వెళ్ళండి. MADH మధు, KIRAN కిరణ్ స్పేస్ ఫస్ట్ వచ్చేది డెవాప్స్ క్లిక్ చేయండి. సో యూ విల్ సీ దిస్ ఛానల్. సో సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఓకే, మీరు వీడియోస్లోకి వెళ్తే నిన్నటి వీడియో కనిపిస్తుంది. ఓకే, సో యూ కెన్ సీ ఎస్టర్డేస్ వీడియో. సో ఇది ఓకే. సో ఈ వీడియో చూస్తే మీకు అన్నీ అర్థమైపోతాయండి. ఓకే, సో ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసినాం? సింపుల్, అసలు క్లౌడ్ ఏంటిది, లైనెక్స్ ఏంటిది, ఒక ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి. లైవ్ లోనే అనిల్ అనే అబ్బాయిది ఒక ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసి చూపించాను. ఓకే, ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో నా మనం క్లౌడ్ నేర్చుకునే ముందు మనకు లైనెక్స్ వచ్చి ఉండాలి. లైనెక్స్ ఇస్ బ్యాక్ బోన్ ఆఫ్ క్లౌడ్. సో క్లౌడ్ పైన మనం ఎక్స్పర్టైజ్ తెచ్చుకోవాలి అంటే మనకు లైనెక్స్ పైన కంఫర్టబిలిటీ ఉండాలి. ఓకే, సో క్లౌడ్ పైన ఎక్స్పర్టైజ్ తెచ్చుకోవాలి అంటే వీ షుడ్ హ్యావ్ ఒక మినిమం కమాండ్ ఆన్ లినక్స్. సో ఈ రోజు నుంచి మనం ఫస్ట్ ఒక 50 to 100 లైనక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఆ తర్వాత క్లౌడ్కి వెళ్తాం. ఓకే, సో డేట్ 19th December 2025. ఆల్ రైట్. సో క్లౌడ్ అకౌంట్లోకి నేను లాగిన్ అవుతాను. సో క్లోజ్. ఓకే, ఐఎమ్ సారీ. యా. సో యా, సో మీరు క్లౌడ్లోకి ఎలా లాగిన్ కావాలి? సో గూగుల్లోకి వెళ్ళండి, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అని కొట్టండి, ఏడబ్ల్యూఎస్ లాగిన్ అని కొట్టండి, ఎంటర్. సో మీకు వచ్చే ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. యూ విల్ సీ సంథింగ్ లైక్ దిస్, వేర్ యూ క్యాన్ లాగిన్ టు ద కన్సోల్. ఓకే, సో ఏం చేయాలి? అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్. నేను నిన్న మీకు చూపించాను. సో నౌ వీ హ్యావ్ అకౌంట్. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది. లెట్ మీ లాగిన్ టు మై అకౌంట్. ఓకే, ఎలా లాగిన్ చేయాలి? సో సైన్ ఇన్ టు కన్సోల్. ఓకే, క్యాష్లో నుంచి లోడ్ అయిపోయింది. లెట్ మీ లాగ్అవుట్, సైన్ అవుట్. ఆల్రైట్, సైన్ ఇన్ టు ద కన్సోల్. సో మీరు ఏదైతే మెయిల్ ఐడితో క్రియేట్ చేస్తారు, ఈవెన్ మీకు ఇలా వచ్చినా కూడా యూ షుడ్ మెన్షన్ సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. యూ షుడ్ మెన్షన్ సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. ఈ IAM ఏంటిది మనం తర్వాత చూద్దాం. సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. ఆల్ రైట్. సో మెన్షన్, ఓకే, నా అకౌంట్ ఏంటిది అంటే mindcircuit2025@gmail.com. సైన్ ఇన్ ఆప్షన్స్ 381. ఓకే, సో ఇది నా ఈమెయిల్ అడ్రస్. సో ఐ హావ్ ప్రొవైడెడ్ మై ఈమెయిల్ అడ్రస్. సో లాగిన్ విత్ రూట్ యూజర్. మీరు ఏదైతే అకౌంట్తో, ఏదైతే మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో మెన్షన్ దాట్ ఈమెయిల్ ఐడి. నెక్స్ట్, ప్రొవైడ్ ద పాస్వర్డ్. ఆల్ రైట్, సైన్ ఇన్. సో నేను 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఎనబుల్ చేసుకున్నాను. సో లెట్ మీ ఎంటర్ ద కోడ్. సో authenticator app. So let me mention that MFA code. All right. సో కూల్. సో నేను నా కన్సోల్లోకి లాగిన్ అయ్యాను. ఓకే, సో మీరు కూడా ఫస్ట్ టైం లాగిన్ అవుతారు. మీకు ఈ సర్వీసెస్ అన్ని కనిపించకపోవచ్చు. వెన్ యూ లాగ్డ్ ఇన్ ఫర్ ద ఫస్ట్ టైం మీకు ఈ సర్వీసెస్ కనిపించవు. ఎందుకంటే ఐ హావ్ బీన్ యూజింగ్ దిస్ అకౌంట్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ ఐ హావ్ రీసెంట్లీ విజిటెడ్ ఆల్ దీస్ సర్వీసెస్. మీకు రావు, మీకు ప్లెయిన్గా కనిపిస్తాయి. సో వాట్ యూ డూ, ఫస్ట్ ఎక్స్ప్లోర్ కండి, ఫెమిలియారిటీ తెచ్చుకోండి. వాట్ ఐ వాంట్ యూ టు డూ, సో అసలు ఏంటిది ఇదంతా? ఓకే, సో ఇప్పుడు ఈ AWS అని ఉంది కదా, ఇదేంటిది? హోమ్ బటన్ ఏంటిది? లోగో లాగా. ఓకే, సో ఇదేంటిది? అండ్ సో ఇక్కడ ఏదో రీజియన్స్ ఉన్నాయి కదా, నార్త్ వర్జీనియా అంట, కాలిఫోర్నియా అంట, ముంబై అంట, లైక్ ఓకే, సో సింగపూర్. ఏంటివి ఇవి రీజియన్స్? జస్ట్ చూడండి అంతే. సో ఈ కన్సోల్ తోటి ఫెమిలియారిటీ తెచ్చుకోండి. అండ్ ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. Okay, మీ అకౌంట్ ఐడి ఏంటిది, అకౌంట్ నేమ్. సో నేను అనిల్ అని ఉండే. సో ఇప్పుడు ఇది మైండ్ సర్క్యూట్ అకౌంట్. సో మైండ్ సర్క్యూట్ అని కనిపిస్తుంది ఇలా. సో యుల్ సీ అకౌంట్ డీటెయిల్స్. అండ్ సో బేసికలీ వాట్ ఈస్ క్లౌడ్ అండి? ఎస్టర్డే ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ డూ యూ మీన్ బై క్లౌడ్.
Cloud is something which offers the services over the internet. Yes or no? So cloud is something which offers the services over the internet. In services like server services, database services, network services, robotics, machine learnings, IoT, container services అని నేను మీకు చెప్పాను. ఓకే, బట్ ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక సర్వర్ లాంటిది నేను క్లౌడ్ నుంచి తీసుకొని చూపించాను. బట్ యాక్చువల్లీ ఇప్పుడు AWS లో చూస్తే 200+ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. మీరు ఇక్కడికి రండి, మీరు ఇక్కడ చూస్తే AWS ఈజ్ ఆఫరింగ్ n number of services. ఓకే, చూడండి ఇక్కడ మీరు చూడండి, AWS ఈజ్ ఆఫరింగ్ ఈ n నెంబర్ ఆఫ్ సర్వీసెస్. మీరు ఈ సర్వీసెస్లో పోతే అనలిటిక్స్ సర్వీస్, అప్లికేషన్ ఇంటిగ్రేషన్, బ్లాక్ చైన్, కంప్యూట్, కంటైనర్, డేటాబేస్, ఓకే, సో గేమ్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, బ్లా 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 బ్లా, శాటిలైట్, స్టోరేజ్, సెక్యూరిటీ, సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ వాళ్ళు సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నారు AWS వాళ్ళు. ఓకే, 200+ సర్వీసెస్, విపిసి అలా అని ఇప్పుడు మనం ప్రతి సర్వీస్ పైన ఎక్స్ప్లోర్ చేస్తామా? సో ఐ థింక్ 200+ సర్వీసెస్ కదా, మరి నేను ఇప్పుడు ప్రతి సర్వీస్ నేను మీకు చెప్తానా అంటే నో. ఓకే, సో నాట్ పాసిబుల్, అండ్ మన అజెండా కూడా అది కాదు. సో 200+ సర్వీసెస్ కవర్ చేయడం ఇంపాసిబుల్, ఈవెన్ నాకు కూడా రావు, మన అజెండా అది కూడా కాదు. సో మరి మనమే సర్వీసెస్ నేర్చుకుంటాం ముందు ముందు అంటే డెవాప్స్ పర్స్పెక్టివ్లో. ఓకే, డెవాప్స్ పర్స్పెక్టివ్లో ఏదైతే ఇంపార్టెంటో ఆ సర్వీసెస్ని నేర్చుకుంటాం. We are going to explore the services which are important in DevOps perspective, like Kubernetes service, VPC service, EFS service, something like this. Okay. So మనం నేర్చుకోబోయే S3 bucket, so EFS, EBS, S3, Route 53, అలా RDS, database, కొన్ని ఇంపార్టెంట్ డెవాప్స్ పర్స్పెక్టివ్ లో మనం నేర్చుకుంటాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవాప్స్ పర్స్పెక్టివ్ లో. ఇప్పుడు మనం మెషిన్ లెర్నింగ్ నేర్చుకోం, దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ స్కోప్. ఓకే, IoT నేర్చుకోం, దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ స్కోప్. సో శాటిలైట్స్ ఇలాంటివి ఏమి నేర్చుకోం మనం, గేమ్ డెవలప్మెంట్, దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ స్కోప్. మనం నేర్చుకునేవి సో డెవాప్స్ పర్స్పెక్టివ్ లో నేర్చుకుంటాం. ఎనీవే అది మనం ముందు ముందు చూస్తాం, అందులో నేను ఇప్పుడు వెళ్ళట్లేను. జస్ట్ ఎక్స్ప్లోర్ కండి అసలు ఏంటిది ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో 5-10 మినిట్స్ తీసుకొని అసలు చూడండి మొత్తం ఈ అకౌంట్. సో ఇదేంటిది, ఆ అకౌంట్ ఏంటిది, ఆర్గనైజేషన్ ఏంటిది, పైన చూడండి, అన్ని మనం తర్వాత చూస్తాం. ఎనీవే, ఆల్ రైట్, దెన్ నౌ ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఏంటిది అంటే we need to explore లైనెక్స్, రైట్? సో ఫస్ట్ మనం ఇప్పుడు లైనెక్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని అండ్ లైనెక్స్ కమాండ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మరి ఎలా సార్ లైనెక్స్ సర్వర్ ఎలా క్రియేట్ చేద్దాం? సో లెట్ మీ ఓపెన్ పెయింట్. ఓకే, సో ఏడబ్ల్యూఎస్లో ఓకే సర్వర్ని క్రియేట్ చేయడానికి ఏడబ్ల్యూఎస్ వాడు ఆఫర్ చేసిన సర్వీస్ ఏంటిదంటే ఈసీసీ. సో ఏడబ్ల్యూఎస్లో సర్వర్ని క్రియేట్ చేయడానికి AWS వాడు ఆఫర్ చేసిన సర్వీస్ ఏంటంటే EC2. ఇట్స్ నాట్ EC2, ఇన్ఫాక్ట్ ఇట్స్ ECC, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఓకే, డబల్ సి అన్నట్టు EC2 అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఈ సర్వీస్ ద్వారా AWSలో మనం సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు. అసలు మీరు సర్వర్ అంటే ఏంటిదండి? సర్వర్ కెన్ బి ఎనీథింగ్. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఎ మెషిన్, ఒక VM వర్చువల్ మెషిన్, దేనికైతే CPU, ర్యామ్, స్టోరేజ్ ఉంటుందో. ఓకే, దేనికైతే CPU, ర్యామ్ అంటే మెమొరీ, స్టోరేజ్ సమ్ స్పేస్ ఉంటుందో దట్ కెన్ బి ఎ సర్వర్. ఇప్పుడు మన ల్యాప్టాప్ కూడా ఉంది కదా, మరి CPU, ర్యామ్, స్టోరేజ్ అంటే ఎస్, ల్యాప్టాప్ క్యాన్ బి ఎ సర్వర్, కెన్ ఆల్సో బి ఎ సర్వర్, బట్ వెరీ స్మాల్ స్కేల్ సర్వర్. అందులో మనం ఏమైనా హోస్ట్ చేయాలి. సి, సో వీ షుడ్ హ్యావ్ ఎ మెషిన్, అండ్ ఆ మెషిన్లో వి నీడ్ టు హోస్ట్ సంథింగ్, ఒక సర్వీస్ని హోస్ట్ చేయాలి. అప్పుడు అది సర్వీస్ అవుతుంది, సర్వర్ అంటారు. అంటే ఇప్పుడు లెట్స్ నేను ఫేస్బుక్ అప్లికేషన్ ని హోస్ట్ చేసిన అనుకో, అందులో ఫేస్బుక్ సర్వర్, డేటాబేస్ ని హోస్ట్ చేసిన అనుకో, డేటాబేస్ సర్వర్. అదే నేను ఇంకేదో XYZ కాంపోనెంట్ ని హోస్ట్ చేసిన, XYZ సర్వర్, సంథింగ్ లైక్ దట్. ఓకే, బేసికలీ వాట్ ఈస్ సర్వర్? సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఎ మెషిన్ విచ్ హ్యాస్ ది CPU, RAM, storage, and some application is hosted on it. And now this machine is serving like a ఫేస్బుక్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్ అలా అన్నట్టు.
ఓకే. మరి ఏడబ్ల్యూఎస్ లో సర్వర్ని క్రియేట్ చేయడానికి మనం వాడుకోబోయే సర్వీస్ ఏంటిది? EC2, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఆల్రైట్, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. అయితే ఇక్కడ సర్వర్ నేమ్ అంటారు అంటే EC2 ఇన్స్టాన్స్ అంటారు. ఓకే, సో వి వుడ్ బి కాలింగ్ EC2 ఇన్స్టాన్స్. సో మీరు ఇప్పటి నుంచి, సో నేను సర్వర్ అన్నా, విఎం అన్నా, EC2 విఎం అన్నా, వర్చువల్ మెషిన్ అన్నా, EC2 ఇన్స్టాన్స్ అన్నా, అన్నీ ఒకటే, ఆల్టర్నేట్ నేమ్స్ అనుకోండి. ఓకే, కూల్. ఇప్పుడు మనం ఒక సర్వర్ ని క్రియేట్ చేద్దాం. సో బై ద వే, మరి సర్వర్ క్రియేట్ చేద్దాం. సర్వర్ లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ పెడదామండి? విండోసా, లైనక్సా? అఫ్ కోర్స్ లైనక్స్. ఓకే, సో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని పెడదాం. మరి ఆ సర్వర్ కి ఇప్పుడు మనం CPU, స్టోర్, ర్యామ్ అవి ఇవ్వాలి కదా. సో అవన్నీ ఎలా సెలెక్ట్ చేయాలి? ఐల్ షో యూ. అండ్ మళ్ళీ ఆ సర్వర్ కి ఎలా కనెక్ట్ కావాలి? మనం బయట ఎక్కడెక్కడో ఉంటాం. ఆ సర్వర్ కి ఎలా కనెక్ట్ కావాలి అంటే ఒక క్లయింట్ ఉంటుంది, పుట్టి అని, గిట్ బ్యాష్ అని, SSH క్లయింట్ ఉంటుంది. చూపిస్తాను, అన్ని చూపిస్తాను. ఆ క్లయింట్ ద్వారా కనెక్ట్ అవుతాం. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. సో ఫార్ నేను చెప్పినంత వరకు ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మై డియర్ ఫ్రెండ్స్, క్విక్లీ టైప్. చెప్పినంత వరకే, డు నాట్ ఆస్క్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ స్కోప్. ఓకే, ఐఎమ్ వాచింగ్ యువర్ మెసేజెస్, ప్లీజ్ టైప్. ఆల్ రైట్ మై డియర్ ఫ్రెండ్స్, కూల్. నౌ నేనేం చేస్తున్నా, ఇక్కడికి వస్తున్నా, సెర్చ్ లోకి రండి. ఇక్కడికి వచ్చి EC2 అని సెర్చ్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. వర్చువల్ సర్వర్స్ ఇన్ ద క్లౌడ్. సో సర్వర్ అన్న, EC2 ఇన్స్టాన్స్ అన్న ఒక్కటే. క్లిక్ చేయండి ఆ EC2ని. మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, సో ఇన్స్టాన్సెస్ ఇక్కడైనా సెర్చ్ చేయండి. ఓకే, ఇక్కడైనా క్లిక్ చేయండి, ఇక్కడైనా క్లిక్ చేయండి. ఓకే, లెట్ మీ క్లిక్ హియర్. ఇన్స్టాన్సెస్ అంటే సర్వర్స్. సో ఇక్కడ వేరేవి ఉన్నాయి. సో వేరే సర్వర్స్ ఉన్నాయి, ఇవి వదిలేయండి ప్రస్తుతానికి. సో వీఆర్ ప్రాక్టీసింగ్ సమ్ అదర్ థింగ్. మనం ఇప్పుడు ఒక ఫ్రెష్ సర్వర్ ని క్రియేట్ చేద్దాం. ఓకే, లెటర్స్ క్రియేట్, నేను స్టాప్ చేసేస్తానండి. లెటర్స్ క్రియేట్ అ ఫ్రెష్ సర్వర్. ఓకే, సో ఎలా చేయాలి సార్? మరి ఎలా లాంచ్ చేయాలి ఆ ఇన్స్టాన్స్ ని, ఆ సర్వర్ ని? లాంచ్ ఇన్స్టాన్సెస్. ఓకే, చూడండి, మళ్ళీ నేను లోపలికి సర్వర్ AWS అకౌంట్లో లాగిన్ అయినా, EC2 సర్వీస్లోకి లాగిన్ అయినా. ఓకే, సో అక్కడ ఇన్స్టాన్సెస్ పైన క్లిక్ చేసిన మీకు ఇలా కనిపిస్తుంది. సో లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, అంటే లాంచ్ సర్వర్. ఓకే, సో వాట్ ఈస్ ఇట్? సో అమెజాన్ EC2 సర్వీస్ allows you to create a virtual machine and a server or instances, which means again server, that run on the AWS cloud. So quickly get started. చూడండి. ఓకే, ఏమిద్దాం ఈ సర్వర్ నేమ్? ప్రాబబ్లీ ఐల్ కాల్ లైనెక్స్ సర్వర్. సర్వర్. ఓకే, ఏ ఆపరేటింగ్ సిస్టమ్? యా, ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. యూ కెన్ సెలెక్ట్ అమెజాన్ లినక్స్, ఉబంటు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, DBN, మ్యాక్ ఓఎస్, అన్ని, విండోస్, లైనక్స్, మ్యాక్, ఎవ్రీథింగ్ యూ కెన్ సెలెక్ట్. బట్ ఇప్పుడు మన అజెండా ఏంటిది? ఓకే, మన అజెండా వచ్చేసి వి నీడ్ టు వర్క్ ఆన్ లైనక్స్, రైట్? సో అందుకే అమెజాన్ లినక్స్ ని సెలెక్ట్ చేయండి. ఎలా చేయాలి అమెజాన్ లినక్స్ ని అంటే, మీరు క్విక్ స్టార్ట్ లోకి రండి. మీకు ఈవెన్ ఇలా రీసెంట్ ఉన్నప్పుడు వదిలేసి క్విక్ స్టార్ట్ లోకి రండి. సెలెక్ట్ అమెజాన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే బేసికలీ యు ఆర్ సెలెక్టింగ్ AMI. ఇప్పుడు ఈ AMI ఏంటిది అనేది నేను క్లాస్లో తర్వాత చెప్తా. అది సిమిలర్ టు ISO ఇమేజ్ లాగా. ఇప్పుడు మీరు ల్యాప్టాప్ కొన్నారండి, ఫస్ట్ టైం ల్యాప్టాప్ కొడుతుందో OS ఉండదు. ఆ టెక్నీషియన్ ఏం చేస్తాడు? ఒక ఇమేజ్ని బూట్ చేస్తాడు, మీకు ఐడియా ఉందో లేదో. ISO ఇమేజ్ని బూట్ చేస్తాడు OSని ఇన్స్టాల్ చేయడానికి. ఇక్కడ కూడా మనం ఒక OS ఇమేజ్ని తీసుకుంటాం, అదేంటిది? అమెజాన్ లినక్స్. మీరు కూడా దాన్నే సెలెక్ట్ చేయండి. ఓకే, అమెజాన్ లినక్స్. అండ్ వన్ రిక్వెస్ట్, మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ నార్త్ వర్జీనియా అని కనిపించాలి. అందరం ఒకటే రీజియన్ లో ప్రాక్టీస్ చేద్దాం. రీజియన్ ఏంటిది అదంతా నేను తర్వాత చెప్తా. బట్ సో మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు, ఒక లెట్సే మీకు కాలిఫోర్నియా వచ్చింది అనుకోండి, స్విచ్ కండి, మళ్ళీ నార్త్ వర్జీనియానే సెలెక్ట్ చేయండి. ఓకే,
క్విక్ స్టార్ట్, అమెజాన్ లినక్స్. సో మీరు ఆపరేటింగ్ సిస్టమ్, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేశారు బై క్లికింగ్ ఆ ఏఎంఐ. వాట్ ఈజ్ ఏఎంఐ? ఐ ఎక్స్ప్లెయిన్ లేటర్. అదొక టెంప్లేట్ అనుకోండి ప్రస్తుతానికి, కాన్ఫిగరేషన్ టెంప్లేట్ ఆర్ ఐఎస్ఓ ఇమేజ్ అనుకోండి. నా ఓకే, అమెజాన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాం, బాగుంది. మరి ఎలాంటి ఇన్స్టాన్స్ కావాలి, దాని సిపియు ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి? సో ఆప్షన్స్ మీకు ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్లో ఉంటాయి. ఓకే, సో మీరు రకరకాలవి సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అవన్నీ చార్జబుల్ వర్షన్స్. మీరేం సెలెక్ట్ చేయాలి? మీకు ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని కనిపించాలి. మీకు ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని కనిపించాలి. దేనికి కనిపిస్తుంది అంటే, అయితే T2.micro కనిపిస్తుంది, లేదంటే T3.micro కనిపిస్తుంది. దేనికి ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కనిపిస్తే అది సెలెక్ట్ చేయండి. ఓకే, మీరు మిగతావి కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ రకరకాల ఇన్స్టాన్స్ టైప్స్ ఉన్నాయి, రకరకాల సర్వర్ టైప్స్ ఉన్నాయి. మీరు కావాలి అనుకుంటే ఇక్కడ కంపేర్ ఇన్స్టాన్స్ టైప్స్ అని క్లిక్ చేయండి. రకరకాల ఉన్నాయి. ఓకే, T2.micro, T2.small, బ్లా 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 బ్లా. ఈవెన్ మీరు చూడండి. సో ఇప్పుడు మీరు లెట్సే ఎక్స్లాట్ సెలెక్ట్ చేస్తే మీకు 192 GB ర్యామ్ వస్తుంది. ఓకే, సో 96 సిపియూస్ వస్తాయి. బట్ ఇమ్మీడియట్లీ బిల్ పడుద్ది. అది ఈవెన్ మీరు క్రియేట్ చేసి వదిలేసినా బిల్ పడుద్ది. హెవీ. మరి ఇలాంటివి ఎవరు వాడతారు? ఎంతను హెవీ రిసోర్స్ ఉన్న 96 సిపియూస్, 192 GB ర్యామే ఈ సర్వర్స్ని ఎవరు వాడతారు అంటే, జనరల్లీ హై అండ్ అప్లికేషన్స్, గేమింగ్ అప్లికేషన్స్, సంథింగ్ లైక్ దట్. మనకు అనవసరం. సో మనం ఏం సెలెక్ట్ చేస్తాం? సో వీ విల్ సెలెక్ట్ T2.micro ఆర్ T3.micro. దేనికైతే ఫ్రీ టైల్ ఎలిజిబుల్ ఉంటుందో అది నేను క్యాన్సిల్ చేస్తాను. ఎనీవే నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తాను, చూడండి, క్యాన్సిల్. ఇక్కడ నాకు డైరెక్ట్లీ T2.micro ఉంది కదా, నేను ఇదే సెలెక్ట్ చేస్తాను. మేబీ కొందరికి T3.microనే ఉంటుంది. సో సెర్చ్ చేయండి, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ T2.micro ఆర్ T3.micro, సంథింగ్ లైక్ దిస్. ఓకే, మీకు కనిపించాలి. బై ద వే, ఎనీథింగ్ మీకు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కనిపించాలి, సో దట్ యూ కెన్ అవాయిడ్ ద బిల్. ఆల్ రైట్, నౌ ఇదేంటో చూద్దాం. కీ పేర్. సరే అండి, సర్వర్ని క్రియేట్ చేస్తాం, బాగుంది. మరి సర్వర్ని తర్వాత ఎలా కనెక్ట్ కావాలి? రైట్. సో ఏమైనా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందా? ల్యాప్టాప్లోకి లాగిన్ కావాలంటే ఎలా అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందో, సర్వర్లోకి ఎలా లాగిన్ కావాలి అంటే, ఏడబ్ల్యూఎస్ వాడిస్తున్న ఆ సెక్యూర్ మెకానిజం ఏంటిది అంటే కీ పేర్. పేర్ అంటే ఏంటిదని చెప్పండి మామూలుగా. పేర్ మీన్స్ టూ. ఎస్ ఆర్ నో? పేర్ అంటేనే టూ. ఇక్కడ కూడా మనం ఒక పెయిర్ ఆఫ్ కీస్ ని జనరేట్ చేస్తాం ఆ సర్వర్ లోకి సెక్యూర్ గా కనెక్ట్ కావడానికి. పెయిర్ ఆఫ్ కీస్ ని జనరేట్ చేస్తాం. ఒకటేమో పబ్లిక్ కీ, ఇంకోటేమో ప్రైవేట్ కీ. ఓకే, వి విల్ క్రియేట్ అ కీ పేర్, పబ్లిక్ ప్రైవేట్ కీ పేర్. ప్రైవేట్ కీ ఏమో మీ ల్యాప్టాప్ లో డౌన్లోడ్ అయిపోతుంది. అది ప్రైవేట్, మీకు మాత్రమే, మీ దగ్గర మాత్రమే ఉంటుంది. ప్రైవేట్ కీ నేమే చెప్తుంది. పబ్లిక్ కీ ఏమో ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లోకి ఇంజెక్ట్ అవుతుంది. ఓకే, పబ్లిక్కి ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్లోకి ఇంజెక్ట్ అవుతుంది. ప్రైవేట్కి మీ ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ ఏం చేస్తుంది? ఈ పబ్లిక్కి ఏడబ్ల్యూఎస్లో ఎన్విరాన్మెంట్లోకి ఇంజెక్ట్ చేస్తే ఏడబ్ల్యూఎస్ మీరు ఎన్ని సర్వర్స్ క్రియేట్ చేస్తే అందులోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ పబ్లిక్కి మీ సర్వర్ లోపలికి వెళ్ళిపోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఏడబ్ల్యూఎస్ సర్వర్ లోపలికి వెళ్ళిపోతుంది. ప్రైవేట్కి ఎక్కడ ఉంటుంది? మీ ల్యాప్టాప్లో ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ కావడానికి ట్రై చేస్తారో, ఈ ప్రైవేట్ కి అండ్ పబ్లిక్ కి రెండు సింక్ అయ్యి హ్యాండ్ షేక్ చేసుకుని అప్పుడు మిమ్మల్ని సెక్యూర్ గా కనెక్ట్ కావడానికి అలౌ చేస్తుంది. గెటింగ్ థియరీ అర్థం చేసుకోండి అంతే, హై అండ్ అవసరం లేదు. అంటే మైన్యూట్ డీటెయిల్స్ లోకి వెళ్ళకండి, పై పైన అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాట్ వీఆర్ గోయింగ్ టు డూ? వీఆర్ గోయింగ్ టు డూ క్రియేట్ ఏ కీ పేర్. ప్రైవేట్ కి, పబ్లిక్ కి. ప్రైవేట్ కి మీ ల్యాప్టాప్ లోకి డౌన్లోడ్ అవుతుంది, ఇక్కడ మీకు చూపిస్తా. పబ్లిక్ కి ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ లోకి, ఏడబ్ల్యూఎస్ సర్వర్ లోపలికి ఇంజెక్ట్ అవుతుంది. మీరు కనెక్ట్ చేసేటప్పుడు మీ ప్రైవేట్ కి అండ్ ఇక్కడ ఉన్న పబ్లిక్ కి రెండు హ్యాండ్ షేక్ చేసుకొని, ఓకే, సింక్ అయితేనే మీరు ఆ సర్వర్లోకి అలౌ చేయబడతారు. ఓకే, ఆల్ రైట్. సో నౌ నేను ఇప్పుడు ఏం చేస్తా, లెట్ మీ క్రియేట్ అ కీ. ఇప్పుడు చాలానే కీస్ ఉన్నాయి, ఇది మాది ఎప్పటి నుంచో వాడుతున్నాం కాబట్టి. బట్ లెట్ మీ క్రియేట్ అ ఫ్రెష్ కీ. క్రియేట్ న్యూ కీ పేర్. ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎ కీ, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ కీ పేర్. ఏమిద్దాం కీ పేర్?
మేబీ నేను ఏమి ఇస్తా అంటే మధుకి అంట, అదర్వైజ్ బ్యాచ్ 17కి అంట. యు ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ బ్యాచ్ 17. సో బ్యాచ్ 17కి అంట. స్పేస్ ఇవ్వకండి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. బ్యాచ్ 17 స్పేస్ కి స్పేస్ అట్లొద్దు. ఓకే. సో జస్ట్ సింగిల్ వర్డ్. స్పేస్ ఇవ్వద్దా అంటే ఇవ్వచ్చు, కానీ మీరు యాజ్ అ బిగినర్ మీకు హ్యాండిల్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఓకే. లెట్స్ మధు కిరణ్ అనుకో, మధు స్పేస్ కిరణ్ అలా కూడద్దు. మధు కిరణ్ అంతే. యా, ఐఎమ్ గివింగ్ ద కీ పేర్ నేమ్ బ్యాచ్ 17 కీ. ఇవి యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండనండి. ఆర్ఎస్ఏ ఇవేంటి, ఆర్ఎస్ఏ ఏంటిది, పెమ్ ఏంటిది ఇప్పుడు అడగకండి, ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఓకే. యా. సో సింపుల్ గా ఐఎమ్ క్రియేటింగ్ ఏ కీ పేర్. చూడండి, కీ పేర్ అంటే 2 కీస్ క్రియేట్ అవుతాయి. ప్రైవేట్ కీ నా ల్యాప్టాప్ లో డౌన్లోడ్ అయింది చూడండి, ఇది ప్రైవేట్ కీ డౌన్లోడ్ లోకి వచ్చింది. ఇది ల్యాప్టాప్ లో డౌన్లోడ్ అయింది ప్రైవేట్ కీ. మరి పబ్లిక్ కీ ఎక్కడికి వెళ్ళింది, ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళిపోయింది. ఏడబ్ల్యూఎస్ లోపలికి వెళ్ళిపోయింది. ఆ ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ లో వెళ్ళిపోయింది. కావాలంటే మీకు ఇక్కడ చూపిస్తే, వేరే ట్యాబ్ ఓపెన్ చేసి ఏడబ్ల్యూఎస్ లో మీరు డాష్ బోర్డ్స్ లో వెళ్తే ఇక్కడ కీ పేర్స్ అని ఉందా, ఇందులో 28 ఉంది కదా. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది కూడా కనిపిస్తుంది. మన కీ పేర్ ఏంటిది, బ్యాచ్ 17D. బ్యాచ్ 17. చూడండి బ్యాచ్ 17 కీ ఇందాకే క్రియేట్ చేసాం 19th December 7:38కి అలా. ఓకే, ఇది AWS లోకి వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇదేమో పబ్లిక్ కీగా సెలెక్ట్ చేస్తాం. బ్యాచ్ 17 కీని పబ్లిక్ కీగా సెలెక్ట్ చేస్తున్నాం. ప్రైవేట్ కి నా ల్యాప్టాప్ లో డౌన్లోడ్ అయింది. ఆల్ రైట్, కూల్. కనెక్ట్ అయ్యేటప్పుడు యూజ్ అవుతుంది. ఈ నెట్వర్కింగ్ ఏంటి అంటే జస్ట్ ఎడిట్ కొట్టండి. ఈ విపిసి సబ్ నెట్ అవైలబిలిటీ జోన్ ఇవన్నీ వదిలేయండి. ఇక్కడికి రండి, ఫైర్ వాల్ దగ్గరికి రండి. ఫైర్ వాల్ ఏంటిది, సెక్యూరిటీ పర్పస్ అండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో ఎట్లయితే ఫైర్ వాల్ యాంటీవైరస్ ఉంటుందో సంథింగ్ లైక్ దట్ ఇక్కడ కూడా మీరు హై లెవెల్లో అదే అనుకోండి, తర్వాత రోజు చూస్తా. సో ఇక్కడ కూడా మనం ఒక సెక్యూరిటీ సెటప్ చేద్దాం మన సర్వర్ కి కనెక్ట్ కావడానికి ఎలా. ఓకే, నేను ఏం చేస్తా, క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్ అంట. మేబీ సెక్యూరిటీ గ్రూప్ పేరు ఏమని పెడతా అంటే బ్యాచ్ 17 సెక్యూరిటీ గ్రూప్ ఎస్జి. బ్యాచ్ 17 సెక్యూరిటీ గ్రూప్. ఈ కాన్సెప్ట్ చెప్తా చూడండి ఒకసారి మీకు ఈజీగా అర్థం కావడానికి. జనరల్లీ ఇక్కడ మీరు చూస్తే ఇది నా సర్వర్ కదా. సో ఈ సర్వర్కి ఎలా కనెక్ట్ కావాలి, ఇప్పుడు నేను ఇక్కడ నా ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అవుతా. సో ఓకే, కీ పేరుతో కనెక్ట్ అవుతా, పబ్లిక్ ప్రైవేట్ బాగుంది. కానీ ఆ సర్వర్లో సెక్యూర్గా లాగిన్ కావడానికి కొన్ని పోర్ట్స్ అని ఉంటాయి. పోర్ట్స్ అండ్ ఇంట్రడ్యూసింగ్ ద టర్మ్స్ ఫెమిలియర్ గా అండి. వాట్ ఈజ్ పోర్ట్? ఓకే, వాట్ ఈజ్ పోర్ట్? పోర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎంట్రీ పాయింట్ ఆర్ ఎగ్జిట్ పాయింట్ ఫర్ యువర్ సర్వర్. ఓకే, ఇది టెక్స్ట్ బుక్ డెఫినేషన్ కాదు, మీకు ఈజీగా అర్థం చెప్పడానికి నేను ఇస్తున్న డెఫినేషన్. వాట్ ఈస్ అ పోర్ట్? పోర్ట్ కెన్ బి ఎగ్జిట్ పాయింట్ ఆర్ ఎంట్రీ పాయింట్ ఆర్ ఎగ్జిట్ పాయింట్ ఫర్ యువర్ సర్వర్. ఇప్పుడు లెట్స్ సే ఇందులో ఫేస్బుక్ అప్లికేషన్ లాంచ్ చేసిన అనుకోండి అబ్బా, ఇందులో ఫేస్బుక్ అప్లికేషన్ని లేదంటే ఇన్స్టాగ్రామ్ అప్లికేషన్ని లాంచ్ చేసిన అనుకుందాం. ఇప్పుడు బ్రౌజర్లో నేను ఏం చేస్తా, బ్రౌజర్లో మామూలుగా ఇక్కడికి వచ్చి ఏం చేస్తా, డబ్ల్యూడబ్ల్యూ ఆర్ యూట్యూబ్ అప్లికేషన్ అనుకుందాం, వాట్ ఎవర్ www.facebook.com అని కొడతా. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, ఇది ఎలా వచ్చింది మీరు చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్ ద్వారా కాల్ వెళ్ళింది. ఎలా వెళ్ళింది ఇది, ఇట్స్ బేసికల్లీ హెచ్టిటిపిఎస్ అనే ప్రోటోకాల్ ద్వారా కాల్ వెళ్ళింది. ఆ ప్రోటోకాల్ బేసికలీ దట్ ప్రోటోకాల్ యూజెస్ విచ్ పోర్ట్ 443. దట్ యు నీడ్ టు అండర్స్టాండ్. అది బేసికలీ ఆ ప్రోటోకాల్ 443, ఆ 443 ఓకే పోర్ట్ ద్వారా లోపలికి వస్తుంది. అలా మీకు ఎలా తెలుసు సార్, త్రూ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు కూడా ముందు ముందు అర్థమవుతుంది, అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. మీరు గూగుల్లోకి వెళ్ళి ఓకే, సో హెచ్టిటిపిఎస్ పోర్ట్ నెంబర్ అని కొట్టండి 443. ఓకే, అలానే నేను కనెక్ట్ అయ్యేటప్పుడు నా డెస్క్టాప్ నుంచి కనెక్ట్ అవుతాయి కదా, ఎస్ఎస్హెచ్ క్లయింట్ అని ఒకటి ఉంటుంది. మరి దాని పోర్ట్ నెంబర్ ఎంత అంటే 22. మీరు కూడా ఒకసారి చూడండి, హెచ్టిటిపిఎస్తో పాటు ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ 22. ఆ ప్రోటోకాల్ ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ ఆ పోర్ట్ నెంబర్ ఎంత అంటే 22. సో ఇట్లా ఆ సర్వర్కి రకరకాలుగా కనెక్ట్ కావచ్చు. బ్రౌజర్ నుంచి కనెక్ట్ అయితే
హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్తో కనెక్ట్ అయితే 443 పోర్ట్. లేదు నా డెస్క్టాప్ అంటే నా ల్యాప్టాప్ నుంచి నేను కనెక్ట్ అయితే కమాండ్ లైన్ ద్వారా పోర్ట్ నెంబర్ 22. లేదు కొన్నిసార్లు సర్వరే బయట కనెక్ట్ కావాలి. ఇప్పుడు ఈ సర్వర్ లోపలనే ఫేస్బుక్ అప్లికేషన్ ఉంది. మేమైతే డేటాబేస్తో కనెక్ట్ కావాలి. డేటాబేస్ ఇక్కడ ఎక్కడ ఉంది బయట, అది ఇంకో పోర్ట్తో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఎంట్రీ పాయింట్ ఆర్ ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. ఆ నెంబర్, ఆ డేటాబేస్ పోర్ట్ నెంబర్ ఏదైతే ఉందో మేబీ ఆ పోర్ట్ నెంబర్ని ఇక్కడ ఓపెన్ చేసి పెట్టారు అట్లా. సో ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పదలుచుకుంది, సో ఆ సర్వర్ కి కనెక్ట్ కావడానికి ఎవరైతే కనెక్ట్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళు ఒక ఆథెంటిక్ పోర్ట్ ద్వారా రావాలి. అండ్ ఆథెంటిక్ పోర్ట్ అది ఓపెన్ ఉండాలి. ఆ పోర్ట్ ఓపెన్ ఉండాలి. ఆ రిలేటెడ్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో అది ఓపెన్ ఉండాలి. అది ఓపెన్ ఎక్కడ చేయాలి అంటే ఇక్కడ చేస్తాం మనం. ఓకే, వాట్ ఈస్ పోర్ట్? మీరు అనుకోండి ఎగ్జిట్ పాయింట్ ఆర్ ఎంట్రీ పాయింట్ ద సర్వర్. ఇప్పుడు చూడండి, నేను సర్వర్ కనెక్ట్ కావాలి. ఏ ప్రోటోకాల్ కావాలి? ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్, పోర్ట్ 22 ఇలా. లేదు నేను బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయాలి, ఇక్కడ మళ్ళీ ఇంకా హెచ్టిటిపిఎస్ అవన్నీ ఇవ్వాలి. కానీ నేనేం చేస్తున్నా అంటే మనది డమ్మీ సర్వర్. ఓకే, సో నేనేం సెక్యూరిటీ పెట్టట్లేను. సో మనదేం ప్రొడక్షన్ క్రిటికల్ బ్యాంక్ అప్లికేషన్ లేదు, ఫేస్బుక్ అప్లికేషన్ లేదు. సో నేను సింపుల్గా మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆల్ పోర్ట్స్ ఓపెన్ చేస్తా. ఆల్ ట్రాఫిక్, ఆల్ ప్రోటోకాల్స్, ఆల్ పోర్ట్స్, ఎవ్రీవేర్, ఎనీవేర్ అంటే ఎవరైనా ఎక్కడి నుంచైనా ఏ ప్రోటోకాల్ ద్వారా అయినా ఏ పోర్ట్ ద్వారా అయినా నా సర్వర్కి కనెక్ట్ కావచ్చు. అన్ని పోర్ట్స్ ఓపెన్ చేస్తున్నా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. మనది ప్రాక్టికల్ అంటే ప్రాక్టీస్ పర్పసే, జస్ట్ మన ప్రాక్టికల్స్ కంప్లీట్ చేయడానికి. నో ప్రాబ్లం. బట్ రియల్ టైంలో దిస్ ఇస్ నాట్ ఎ సజెస్టబుల్ సెట్టింగ్, నాట్ ఎ రికమెండెడ్ సెట్టింగ్. ప్రొడక్షన్లో ఇలా ఉండదు. క్లియర్? అందుకే చూడండి నేను అన్ని ఓపెన్ చేసేసరికి ఎర్రర్ వచ్చేసింది. ఇలా ఉంచొద్దు, వీ డోంట్ రికమెండ్ అని చెప్తుంది. ఓకే, సో కూల్. నౌ ఓకే, బై ద వే మీరు T2.micro తీసుకుంటే మీకు 1 CPU 1 GB ర్యామ్ వస్తుంది. మరి స్టోరేజ్ ఎక్కడ సార్ అంటే ఇక్కడ కింద ఉంటుంది స్టోరేజ్. బై డిఫాల్ట్ మీకు 8 GB స్టోరేజ్ వస్తుంది. చాలు, ప్రాక్టీస్ పర్పస్ 8 GB స్టోరేజ్ చాలు. ఓకే, సో మనం ఇప్పుడు సర్వర్ని క్రియేట్ చేద్దాం. లాంచ్ ఇన్స్టాన్స్ అంటే సర్వర్ క్రియేట్ అవుతుంది. ఏమేమి సెలెక్ట్ చేసినాం సార్ చూడండి. సర్వర్ నేమ్, ఆపరేటింగ్ సిస్టమ్ అమెజాన్ లినక్స్, తర్వాత ఇన్స్టాన్స్ టైప్ ఫ్రీ టార్ ఎలిజిబుల్ T2.micro లేదంటే T3.micro. కీ పేర్ కనెక్టివిటీ కోసం, టు కనెక్ట్ సెక్యూర్లీ. మనం క్రియేట్ చేసినామో ఆ బ్యాచ్ 17 కీ పబ్లిక్ కీ. ప్రైవేట్ కీ నా ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయింది, ఐల్ షో యూ. నెట్వర్క్ సెట్టింగ్స్లో ఇక్కడ ఎడిట్ కొట్టేసి వి క్రియేటెడ్ ఎ సెక్యూరిటీ గ్రూప్, న్యూ సెక్యూరిటీ గ్రూప్. ఇది క్రియేట్ ఎ సెక్యూరిటీ గ్రూప్. ఏదో ఒక నేమ్ ఇచ్చి ఇక్కడికి వచ్చి కింద యాడ్ రూల్ అని పెట్టి టైప్ దగ్గర ఆల్ ట్రాఫిక్, ప్రోటోకాల్స్ ఆల్ ప్రోటోకాల్స్, పోర్ట్స్ ఆల్ పోర్ట్స్, సోర్స్ ఎనీవేర్ ఎక్కడి నుంచైనా సరే యాక్సెస్ అయ్యేటట్టు పెడుతున్నా. అంటే నేను బేసికల్ సెక్యూరిటీ పెట్టట్లేను ఆ సర్వర్కి. ఓకే, సింప్లీ ఇది ఇలానే ఉంచండి 8 GB. ఈ అడ్వాన్స్ డీటెయిల్స్ని టచ్ కూడా చేయకండి. ఆల్ రైట్, సర్వర్ క్రియేట్ అవుతుంది. లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, ఇది అనుకో, రిమూవ్, ఫైన్, యా. ఆల్ రైట్, సో లాంచ్ ఇన్స్టెన్స్, సర్వర్ క్రియేట్ అవుతుంది. దట్ టు ఇన్ మినిట్స్. ఓకే, చూడండి క్రియేట్ అయిపోతుంది. సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఇన్స్టాన్స్ సర్వర్. మీరు క్లిక్ చేయండి ఇన్స్టాన్సెస్లోకి. ఇదే బ్యూటీ అండి క్లౌడ్లో. మీరు చూస్తే విత్ ఇన్ మినిట్స్లో మీకు సర్వర్ అప్ అయిపోయింది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్న ½ గంట కానీ ఇంకా రేపటి నుంచి మేబీ నేను విత్ ఇన్ 5 minutesలో, విత్ ఇన్ 2 minutesలో సర్వర్ క్రియేట్ చేస్తాను. గెటింగ్ ఇట్? సో సో చూడండి, ఇక్కడ మీరు చూడండి లైనెక్స్ సర్వర్. ఇదే కదా మనం క్రియేట్ చేసింది. లైనెక్స్ సర్వర్ రన్నింగ్లోకి వచ్చేసింది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. స్టేటస్ చెక్, ఇనిషియలైజింగ్. ఆల్ రైట్, సర్వర్ క్రియేట్ అయింది. మీరు ఆ సర్వర్ని చెక్ చేస్తే మీకు డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి. ఆ సర్వర్ డీటెయిల్స్ ఏంటిది, ఇన్స్టాన్స్ ఏంటిది, ఐపీ ఏంటిది, పబ్లిక్ ఐపీ అంట, ప్రైవేట్ ఐపీ అంట, మీకు ఇందులో ఇట్లా కొన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. మనం చూద్దాం. నా ఇప్పుడు ఆ సర్వర్కి ఎలా కనెక్ట్ కావాలి. ఇప్పుడు సర్వర్ క్రియేషన్ వరకు ఎవరికన్నా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అగైన్ అంటున్నారు. సో ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ 2 times. ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలనా? నవ్ ఐఎమ్ సీయింగ్ యువర్ మెసేజెస్. సారీ. ఓకే,
ఇజ్ ఇట్ క్లియర్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ పోర్ట్స్ అని అడుగుతున్నారు. ఏం లేదండి, ప్రస్తుతానికి పోర్ట్ అంటే అదొక సెక్యూరిటీ పోర్ట్, ఒక విండో లాగా. మీ ఇంటికి మెయిన్ డోర్ తో పాటు విండోస్ కూడా ఉంటాయి కదా. ఓకే, సో మీ ఇంటి లోపలికి వెళ్ళాలి అంటే విండోస్ లోపల నుంచి కూడా కనెక్టివిటీ తేవచ్చు. ఇక్కడ సర్వర్ కూడా అవి విండోస్ అనుకోండి. నేను ఇక్కడ అన్ని విండోస్ ని ఓపెన్ చేస్తున్నా. ఓకే, నేను అన్ని పోర్ట్స్ ని ఓపెన్ చేస్తున్నా. ముందు ముందు మీకు అర్థమవుతుంది. డోంట్ గో డీప్. ఓకే, నా సజెషన్ ఏంటి అంటే డెప్త్ లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి. ఇట్స్ ఎ వెరీ బిగినింగ్ సెషన్. ఇట్స్ ఎ వెరీ ఫస్ట్ టైం, టూ అర్లీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఇన్ డెప్త్. హై లెవెల్లో అర్థం చేసుకోండి. క్లియర్ ఎవ్రీవన్? మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఆల్ రైట్. ఓకే, సో నౌ సర్వర్ క్రియేషన్ మీకు అర్థమైంది. వాట్ ఐల్ డూ, మనం ఇప్పుడు ఆ సర్వర్కి ఎలా కనెక్ట్ అయిదాం. కనెక్ట్ కావాలంటే ఫస్ట్ మీకు ప్రైవేట్ కి ఎక్కడ ఉందో చూడాలి. సో ప్రైవేట్ కి ఆల్రెడీ నా డౌన్లోడ్స్ లో ఉంది. చూడండి, నేను డౌన్లోడ్స్ క్లిక్ చేస్తున్నా. ప్రైవేట్ కి ఇక్కడ ఉంది. సో దీన్ని నేను సేఫ్ లొకేషన్ లో పెట్టుకుంటా. ఇలా పెట్టుకోవడం వద్దు, కంట్రోల్ ఎక్స్ కాపీ చేసి, సో ఓకే, న్యూ ఫోల్డర్, ప్రాబ్లమ్ ఏమంట అంటే కీస్ అని అంట. ఓకే, సో కీస్ దాని లోపల పెట్టేస్తా, కంట్రోల్ వి. ఓకే, ఇక్కడ పెడుతుంది batch17 కీ డాట్ పెమ్, ఇది ప్రైవేట్ కీ. ఆల్ రైట్, ఒక సెక్యూర్ లొకేషన్ లో పెట్టుకున్నా. నా ఈ సర్వర్కి ఎలా కనెక్ట్ కావాలి, మీరు దాన్ని చెక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది కనెక్ట్ అని. బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే రైట్ క్లిక్ చేయండి. ఓకే, సో రైట్ క్లిక్ చేయండి, కనెక్ట్ అని కొట్టండి. సో రైట్ క్లిక్ చేసి కనెక్ట్ అని కొట్టండి. ఓకే, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఏం చేయండి, దాన్ని చెక్ చేయండి, మీ సర్వర్ని చెక్ చేసి రైట్ క్లిక్, కనెక్ట్. కనెక్ట్ అయితే మీకు ఇక్కడ రకరకాల ఆప్షన్ ఉంటాయి, కనెక్టివిటీ ఆప్షన్స్. కమ్ టు ఎస్ఎస్హెచ్ క్లయింట్, థర్డ్ ఆప్షన్, థర్డ్ సెక్షన్. కమ్ టు ఎస్ఎస్హెచ్ క్లయింట్. ఓకే, ఇక్కడ మీకు ఆ సర్వర్ యొక్క యూనిక్ ఐడి ఉంటుంది. బై ద వే ఫస్ట్ ఇది చూపిస్తాను మీకు. ఇన్స్టాన్సెస్, మీరు సర్వర్ని సెలెక్ట్ చేస్తే ప్రతి సర్వర్కి ఒక యూనిక్ ఐడి ఉంటుంది, దాని ఇన్స్టాన్స్ సర్వర్ ఐడి అంటారు. అండ్ ఆ డీటెయిల్స్లో చూసినా కూడా మీకు ఇట్లా ఐపీస్ కనిపిస్తాయి. ఐపీ అంటే ఏంటిదండి మామూలుగా అడుగుతున్నాను, నేను మీ ఉద్దేశంలో. మీరు వింటా ఉంటారు కదా చాలా సార్లు ఐపీ 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 అని. సో వాట్ యూ మీన్ బై ఐపీ? సో సింపుల్గా చెప్పాలి అంటే అదొక యూనిక్ ఐడెంటిటీ. ఓకే, ఒక నెట్వర్క్లో, ఓకే ఒక నెట్వర్క్లో ఆ సర్వర్ యొక్క ఐడెంటిటీయే ఐపీ. అంటే ఇక్కడ ఇది పెద్ద నెట్వర్క్ ఉంది, ఆ నెట్వర్క్లో వందల కొద్ది సర్వర్లు ఉన్నాయి. మరి ఆ సర్వర్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఆ నెట్వర్క్లో దానికి ఒక ఐపీ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్న నా యూనిక్ ఐడెంటిటీ ఏంటిది? మేబీ నా ఆధార్ కార్డ్, ఎస్ ఆర్ నో, మేబీ నా పాస్పోర్ట్ నంబర్, నా పాన్ కార్డ్ నంబర్. అవి నన్ను ఐడెంటిఫై చేయడానికి యూనిక్ ఐడెంటిటీస్. అలానే నెట్వర్క్లో మీ సర్వర్కు ఉన్న యూనిక్ ఐడెంటిటీ ఏంటిదంటే దాని ఐపీ. ఓకే, ఐపీ అడ్రస్ అంటారు. ఓకే, దట్స్ వెరీ ఇంపార్టెంట్, యూనిక్ ఐడెంటిటీ ఐపీ. మరి ఏడబ్ల్యూఎస్ వాడు రెండు రకాల ఐపీ ఇస్తున్నాడు. పబ్లిక్ ఐపీ ఇస్తున్నాడు, ప్రైవేట్ ఐపీ ఇస్తున్నాడు. ఎందుకు అలా ఇస్తున్నాడు మనం ముందు ముందు చూస్తాం. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది పబ్లిక్ ఐపీ ఉంటుంది, ప్రైవేట్ ఐపీ ఉంటుంది. పబ్లిక్ ఐపీ ఎందుకంటే పబ్లిక్ కోసం. ఓకే, జనాలు ఈ సర్వర్తో కనెక్ట్ కావాలి అంటే పబ్లిక్ ఐపీ ద్వారా కనెక్ట్ అవుతారు. ఓకే, కానీ యాక్చువల్గా నెట్వర్క్ లోపల ఆ సర్వర్ యొక్క నిజమైన ఐపీ ఎంత అంటే ప్రైవేట్ ఐపీ, నెట్వర్క్ లోపల. యుల్ గెట్ టు నో ముందు ముందు. జస్ట్ ఇప్పుడు మీకు అవగాహన తెచ్చుకోండి దయచేసి, అంతే, అంతకు మించి ఏం లేదు. ఆల్ రైట్, సో నా ఇప్పుడు ఆ సర్వర్కి మనం కనెక్ట్ అయ్యాం. ఓకే, సో ఏం చేయాలి? రైట్ క్లిక్, కనెక్ట్ ఎస్ఎస్హెచ్ క్లయింట్. ఓకే, ఏమంటుండు వాడు? ఓపెన్ ఎస్ఎస్హెచ్ క్లయింట్ అంట. ఎక్కడ ఓపెన్ చేయమంటుండు? మీ ప్రైవేట్ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ ఓపెన్ చేయమంటుండు. సరే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్హెచ్ క్లయింట్ అంటే ఏంటిది? ఎస్ఎస్హెచ్ క్లయింట్ అంటే ఏంటిదంటే అదొక సాఫ్ట్వేర్ మిమ్మల్ని. ఓకే, సో ఇక్కడెక్కడనో క్లౌడ్లో మీ సర్వర్ ఉంది. ఓకే, సో ఇక్కడెక్కడనో క్లౌడ్లో మీ సర్వర్ ఉంది, లైనక్స్ సర్వర్. ఇక్కడ మీ ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ దగ్గర మీరున్నారు. సో మీరు కనెక్ట్ కావాలంటే ల్యాప్టాప్లో ఒక సాఫ్ట్వేర్ కావాలి, ఎస్ఎస్హెచ్ క్లయింట్ అంటే. రకరకాలు ఉంటాయి, పుట్టి అని, గిట్ బ్యాష్ అని,
ఓకే, పుట్టి ప్లస్ ప్లస్ అని, మొబాఎక్స్ అని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయి సాఫ్ట్వేర్స్ అంటే ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ తోటి మీకు కనెక్టివిటీ ఇస్తాయి. ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ తోటి ఎస్ఎస్హెచ్ పోర్ట్ నెంబర్ ఎంత 22 తోటి పోర్ట్ నెంబర్ కనెక్టివిటీ ఇస్తాయి. సో ఏదో ఒక ఎస్ఎస్హెచ్ క్లయింట్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో అన్నిటికంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది అంటే మీకు నచ్చిన క్లయింట్ ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఎలాంటి ఐడియా లేకపోతే ఐ షో యూ. యూజ్ గిట్ బ్యాష్. అయినో మీలో కొందరు రియల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారు, మేబీ మీకు కొంచెం బోరింగ్ ఉంటుంది, స్లోగా అనిపిస్తుంది. బట్ సిన్స్ డైవర్స్ పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇన్ దిస్ క్లాస్, డైవర్స్ పీపుల్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్, ఇనిషియల్లీ నేను చాలా మెల్లిగా వెళ్తా. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఎవ్రీ వన్ విల్ బి ఆన్ సేమ్ పేజ్. ఓకే, ఇనిషియల్లీ ఐ విల్ గో వెరీ వెరీ స్లో. సరే, ఇప్పుడు మనకి ఏం కావాలి? వి నీడ్ ఎస్ఎస్హెచ్ క్లయింట్. సో ఎస్ఎస్హెచ్ క్లయింట్ కోసం గిట్ బ్యాష్ డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ నేను గూగుల్ ద్వారానే చేపిస్తా. ఓకే, సో గిట్ బ్యాష్ డౌన్లోడ్ ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. విండోస్ అయితే మీ ల్యాప్టాప్, ఓకే, క్లిక్ హియర్ టు డౌన్లోడ్. ఒకవేళ మ్యాక్ ఓఎస్ అయితే అది క్లిక్ చేయండి. సరే, విండోస్, క్లిక్ హియర్ టు డౌన్లోడ్. సో ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయితే చూడండి. కెన్ యూ సీ? ఇలా కనిపిస్తుంది గిట్ బ్యాష్, గిట్ 2.52.0. ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు నెక్స్ట్ 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 కొట్టుకుంటూ పోతే ఆ గిట్ బ్యాష్ ఇన్స్టాల్ అవుతుంది. సో గిట్ ఫర్ విండోస్, మీరు నెక్స్ట్ 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 కొట్టుకుంటూ పోతే గిట్ ఇన్స్టాల్ అయిపోతుంది. ఆల్ రైట్. సో నా ల్యాప్టాప్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. నేనేం ఎస్ కొట్టట్లేను, క్లోజ్ చేస్తున్నా. అదర్వైజ్ మీ ముందే ఇన్స్టాల్ చేస్తా చూడండి. ఫస్ట్ టైం కదా, ఎస్. సో ఇన్స్టాల్. సో పాత వర్షన్ రిమూవ్ అవుతుంది, పాతది 2.49, కొత్త వర్షన్ ఇన్స్టాల్ అవుతుంది. ఎందుకు సార్ గిట్ బ్యాష్? గిట్ బ్యాష్ అనేది ఒక ఎస్ఎస్హెచ్ క్లయింట్. దాని పర్పస్ వేరే వేరే ఉన్నాయి, బట్ ప్రస్తుతానికి అది ఎస్ఎస్హెచ్ క్లయింట్. దట్ కెన్ బి వర్షన్ కంట్రోల్ టూల్ అండ్ దట్ కెన్ బి ఎస్ఎస్హెచ్ క్లయింట్. లేదు మీకు ఆల్రెడీ ఆఫీస్లో పుట్టి అట్లా అలవాటు ఉంటే అది వాడుకోండి, ప్రాబ్లం లేదు. గిట్ బ్యాష్ ఇన్స్టాల్ అవుతుంది. నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కైండ్లీ లెట్ మీ నో. No, sir. If we lost the private key, can we re-download it again from the console? No. కన్సోల్లో ఉండేది పబ్లిక్ కీ. ప్రైవేట్ కి ఇంకెక్కడా ఉండదు మీ ల్యాప్టాప్ లో తప్ప, మీరు వేరే వాళ్ళకి ఇస్తే తప్ప. ఓకే, మరి ఒకవేళ నిజంగానే ప్రైవేట్ కీ పోతే ఎట్లా, మనం తర్వాత చూద్దాం. అరవింద్, సో ప్రైవేట్ కీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కూల్, ఇన్స్టాల్ అయిందా? ఇన్స్టాల్ అయింది చూడండి. ఫినిష్, క్లోజ్. సో వాట్ ఐ విల్ డూ నౌ? సో గిట్ బ్యాష్ ఇన్స్టాల్ అయింది. ఏమంటుండు? ఓకే, ఎస్ఎస్హెచ్ క్లయింట్ ఎక్కడ ఓపెన్ చేయమంటుండు? మీ ప్రైవేట్ కీ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయమంటుండు. సో ఏది అది కూడా బ్యాచ్ 17 కీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళు అంటుండు. సో నేను ఏం చేస్తా, బ్యాచ్ 17 కి కీస్ ఫోల్డర్ లో ఉంది, ఇక్కడికి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేయకండి. దాని పక్కన ఈ స్పేస్ ఉందా, బ్లాక్ స్పేస్, వైట్ స్పేస్, ఎంటీ స్పేస్, అక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టండి, షో మోర్ ఆప్షన్స్ అని కొట్టండి, ఓపెన్ గిట్ బ్యాష్ హియర్ అని కొట్టండి. ఓకే, సో ఏమంట? ఓకే, ఎస్ఎస్హెచ్ క్లయింట్ అంటే గిట్ బ్యాష్ ఓపెన్ చేశారా? చేశాను. లొకేట్ యువర్ ప్రైవేట్ కీ అంటే ఎల్ఎస్ కొట్టండి, మీ ప్రైవేట్ కీ కనిపించాలి. కనిపిస్తుంది ఎల్ఎస్. వాట్ ఈజ్ ఎల్ఎస్ కమాండ్? ఐల్ ఎక్స్ప్లెయిన్. ఎల్ఎస్ కొట్టండి. తర్వాత ఏం చేయమంటుండు? ఈ కమాండ్ కాపీ చేయమంటుండు. కాపీ దట్ కమాండ్, chmod కమాండ్, కాపీ ఇట్, పేస్ట్ హియర్. ఇదేంటిది నేను చెప్తాను తర్వాత. ఆ తర్వాత ఏం చేయమంటుండు? ఈ ఫోర్త్ అవసరం లేదు, డైరెక్ట్లీ ఎగ్జాంపుల్కి వచ్చేయండి. సో కనెక్ట్ టు యువర్ ఇన్స్టాన్స్. ఓకే, మీ ఇన్స్టాన్స్కి, ఇది మీ సర్వర్ పేరు బేసికల్లీ, మీ సర్వర్కి ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ ద్వారా, చూడండి, మీ సర్వర్కి ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ ద్వారా ఈ ప్రైవేట్ కీ ద్వారా ఈ యూజర్ ద్వారా, డిఫాల్ట్ యూజర్, ఏ సర్వర్లో అయినా కూడా డిఫాల్ట్ యూజర్ ఉంటాడు. సో ఇప్పుడు ఈ EC2 సర్వీస్కి, అమెజాన్ లైనక్స్కి EC2 యూజర్ అనేవాడు డిఫాల్ట్ యూజర్. ఈ యూజర్ ద్వారా ఈ సర్వర్కి కనెక్ట్ అయిపో అని చెప్తున్నా.
ఎంటర్. చూడండి. సో ఆథెంటికేషన్ జరుగుతుంది. ఎట్లా జరుగుతుంది? పబ్లిక్ ప్రైవేట్ కి. ప్రైవేట్ కీ ఏమో నా ల్యాప్టాప్ లో ఉంది, ఆ సర్వర్ లోపల పబ్లిక్ కీ ఉంది. రెండు హ్యాండ్ షేక్ చేసుకొని ఆథెంటికేషన్ వస్తుంది. సో వుడ్ యూ లైక్ టు ప్రొసీడ్ కనెక్టింగ్? ఎస్, టైప్ ఎస్ అని కొట్టండి. సో డన్. అంతే అండి. ఇప్పుడు ఏమైంది? నేను నా డెస్క్ టాప్ నుంచి ఆర్ నా ల్యాప్టాప్ నుంచి నా క్లౌడ్ లో ఉన్న సర్వర్ కి కనెక్ట్ అయినా. మేకింగ్ సెన్స్? నేను నా డెస్క్ టాప్ నుంచి నా క్లౌడ్ లో ఉన్న సర్వర్ కి కనెక్ట్ అయినా. మళ్ళీ ఒకసారి కొత్త వాళ్ళ కోసం చూపిస్తా. ఐ నో ఐఎమ్ లిటిల్ స్లో, మెల్లిగా చెప్తుండొచ్చు, బట్ నో, అందరికి హెల్ప్ చేయడానికి మళ్ళీ చూపిస్తున్నా. చూడండి ఏం చేస్తున్నా నేను. సర్వర్ని సెలెక్ట్ చేయండి, రైట్ క్లిక్. ఓకే, రైట్ క్లిక్, కనెక్ట్. ఇక్కడికి వచ్చేయండి, ఎస్ఎస్హెచ్ క్లయింట్. ఏమంట? ప్రైవేట్ కీ దగ్గరికి వెళ్ళండి. మీ ప్రైవేట్ కీ ఎక్కడ ఉంది? సో కీస్ లో ఉంది. ఇక్కడ రైట్ క్లిక్. ఓకే, గిట్ బ్యాష్ అనే సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన ఎల్ఎస్ కొడితే ఆ కీ కనిపించాలి. తర్వాత ఏం చేయాలి? సిహెచ్ మోడ్ 400 అది కాపీ చేసి పేస్ట్ చేయండి. తర్వాత ఏం చేయాలి? తర్వాత డైరెక్ట్లీ ఇది వదిలేయండి, ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేయండి, పేస్ట్ చేయండి. సో మీ సర్వర్కి సర్వర్ నేమ్ ఈ యూజర్ ద్వారా, ఈ ప్రైవేట్ కీ ద్వారా, ఈ ప్రోటోకాల్ ద్వారా, ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఎంటర్. డన్. సో ఎస్ అనేది కొట్టాలి ఫస్ట్ టైం, మళ్ళీ మళ్ళీ అడగదు కూడా అడగదు ఎస్ అని. సో డైరెక్ట్లీ కనెక్ట్ అయిపోతారు. ఇదండి. ఓకే, మీరు మీ సర్వర్కి ఈసీటీ యూజర్ ద్వారా కనెక్ట్ అయ్యారు. ఇది మీ సర్వర్ యొక్క ప్రైవేట్ ఐపీ. చూడండి 172.30.130.207 అదేంటిది? మీ సర్వర్ యొక్క ప్రైవేట్ ఐపీ. నెట్వర్క్ లో ఏమని చెప్పినా ప్రైవేట్ ఐపీ ఉంటుంది. బయటి వాళ్ళు కనెక్ట్ చేయడానికి పబ్లిక్ ఐపీ ఉంటుంది. ఇది ప్రైవేట్ ఐపీ. ఆల్ రైట్. సో సర్వర్ క్రియేషన్ అండ్ సర్వర్ కనెక్టివిటీ. ఎనీ క్వశ్చన్ సో ఫార్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నేను చెప్పినంత వరకు సమ్మన్ ఆస్కింగ్ డైరెక్ట్లీ కనెక్ట్ చేయొచ్చు, నేను తర్వాత చెప్తా. ఇది ఏడబ్ల్యూఎస్ సెషన్ కాదు, మీరు గుర్తుంచుకోవాల్సింది. ఏడబ్ల్యూఎస్ సెషన్ కాదు. ఏడబ్ల్యూఎస్ పైన డీప్ డైవ్ నేను 1 మంత్ చేస్తా. ఇది ఇప్పుడు లైనెక్స్ కోసం మీకు ఒక సెటప్ చేస్తున్నా అంతే. ఓకే. ఇప్పుడు మనం తర్వాత ఏం చేద్దాం? కనెక్ట్ అయిపోయినాం కదా, ఇప్పుడు ఈ సర్వర్ లో కొన్ని కమాండ్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో అదటి ఆఫ్టర్ బ్రేక్. సో టేక్ ఏ క్విక్ బ్రేక్, నో వన్ షుడ్ డ్రాప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సమ్ వన్ రేజ్డ్ హ్యాండ్, ఐ అలౌ యూ టు టాక్ 1 minute. హూ రేజ్డ్ హ్యాండ్స్? కీర్తి గారు మాట్లాడండి. ఎస్ మ్యామ్, ప్లీజ్ టాక్. క్విక్లీ మాట్లాడాలండి. భాగ్య, కళ్యాణ్. హలో సార్. మ్యామ్ చెప్పండి. అదే సర్వర్ ఓఎస్ తీసుకున్నారు కదా అక్కడ అమెజాన్ లైనక్స్ అంటే మ్, విండోస్ తీసుకోకూడదంట సార్. మన అజెండానే అది కదండి. మన అజెండా ఏంటిది? లైనెక్స్ ప్రాక్టీస్ చేయాలి. విండోస్ కూడా తీసుకోవచ్చు, కానీ అది కాదు బిజినెస్ రిక్వైర్మెంట్ ఇక్కడ. అంటే నార్మల్ గా బయటకు ప్రతి కంపెనీ విండోస్ అదే లైనక్సే తీసుకుంటారా? 90% ఆఫ్ ద సర్వర్స్ ఆర్ లైనెక్స్ సర్వర్స్. మేబీ ఒక 10% విండోస్ ఉండొచ్చు, బట్ స్టోరేజ్. 90%, నన్ను అడిగితే 95% కూడా లైనెక్స్. ఓకే ఓకే. ఓకే, సో స్టోరేజ్ దాట్స్ వై కూడా మనం స్టోరేజ్ కూడా అంటే ఫ్రీ టైర్ అలా అంటే స్మాల్ స్టార్ట్అప్ కంపెనీ అయితే ఎంత తీసుకుంటుందండి? చూద్దామండి. మనం అదే క్లౌడ్ గురించి తర్వాత చూద్దాం. ఓకే ఓకే, ఓకే. ప్రస్తుతానికి హాయ్. లైనెక్స్. ఎస్ మ్యామ్. హాయ్ మధు. సో నేను ఇప్పుడే కనెక్ట్ చేసా. గిట్ బాష్ ఓపెన్ చేసి ఎస్ఎస్హెచ్ మనకి ఏదైతే ఉందో అది కాపీ చేసి ఎంటర్ చేస్తుంటే నాకు అవ్వటం లేదు. కనెక్ట్ టు హోస్ట్ 1 సెకండ్ మ్యామ్, కనెక్షన్ 1 సెకండ్. టైమ్డ్ అవుట్ అని యా. వస్తుంది. ఓకే. ఓకే, మేబీ నేను చెప్పడం మర్చిపోయా. మై హంబల్ రిక్వెస్ట్, నో వన్ షుడ్ డూ ప్యారలల్ ప్రాక్టీస్ విత్ మీ. ఓకే, మరి మీరు ఎప్పుడు ప్యారలల్ ప్రాక్టీస్ చేయాలి? ఓకే, తర్వాత ఈ రికార్డింగ్ మీకు వస్తుంది. ఈ రికార్డింగ్ చూసి నోట్స్ రాసుకొని ప్యారలల్ ప్రాక్టీస్ చేయాలి. నో వన్ షుడ్ డూ ప్యారలల్ ప్రాక్టీస్ విత్ మీ. మేబీ ఇప్పుడు స్టార్టింగ్ లో నేను మెల్లిగా చెప్తున్నా కాబట్టి మీకు ఈజీ అవుతుంది, బట్ నేను ఎప్పుడైతే యాక్చువల్ టెక్నికల్ డీప్ డైవ్ చేస్తానో మీరు ఫోకస్ చేయలేరు. నా ఐడియా ఏంటిదంటే యూ షుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ మై స్క్రీన్. ఇప్పుడు చేయకండి మ్యామ్, డోంట్ వరీ. అది మీకు మేబీ చిన్న మిస్టేక్ ఉన్నట్టుంది. నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత సాల్వ్ చేస్తాను. మీ డౌట్స్ కోసమే డైలీ మార్నింగ్ మధ్యాహ్నం డౌట్ సెషన్స్ ఉన్నాయి. ఈవినింగ్ క్లాస్లో కూడా మీరు నన్ను అడగొచ్చు క్లాస్ అయిపోయిన తర్వాత. ఆ గ్రూప్లో ఉంటే మీరు 24/7 రవాణీని అడగొచ్చు, గ్రూప్లో అడగొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం లైవ్ ప్రాక్టీస్ అస్సలు చేయకండి. ఓకే, ఇప్పుడు ఓకే అంటే మేబీ ఈ సెషన్లో మీ వరకు ఓకే, కానీ తర్వాత తర్వాత యూ విల్ లూజ్ ద ఫోకస్. ఓకే, సో మై హంబల్ రిక్వెస్ట్, నో వన్ షుడ్ డూ ఎనీ
parallel practice. So I should have mentioned here. So ఇట్స్ మై ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్. ఎవరైతే ప్యారల్ ప్రాక్టీస్ చేస్తారో ఎక్కడో దగ్గర మిస్ అవుతారు కాన్సెప్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యామ్ కీర్తి గారు, ఐ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఫైన్, అంటే ఆఫ్టర్ సెషన్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఆర్ యు ఆల్ బ్యాక్? ఎస్, హలో, హే గైస్, కెన్ యూ హియర్ మీ? ఓకే, థ్యాంక్స్ ఫర్ ద కన్ఫర్మేషన్. సో మనం ముందుకెళ్దాం. ఆల్ రైట్, మనం ఇప్పుడు సర్వర్ని క్రియేట్ చేసినాం, సర్వర్కి కనెక్ట్ అయినాం. సో ఇట్లా స్క్రీన్ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ కమాండ్ క్లియర్. సో నేను మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం లైనెక్స్ పైన ఇంకా ఫోకస్ మొత్తం లైనెక్స్లో డీప్ డైవ్ చేద్దాం. ఓకే, ఎందుకంటే మీకు లైనెక్స్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మీ క్లౌడ్ అండ్ డెవాప్స్ జర్నీ అంత స్మూత్ ఉంటుంది. ఎస్ సార్, నో, మీకు లైనెక్స్ అనేది పునాది. పునాది ఎంత స్ట్రాంగ్ ఉంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, సో లైనెక్స్. ఓకే, సో యా, ఫస్ట్ కమాండ్ క్లియర్. క్లియర్ ఏంటిది అంటే మీ స్క్రీన్ ఫుల్ అయితే, లెట్స్ సే ఇప్పుడు స్క్రీన్ ఫుల్ అయిపోయింది. సో ఏం చేయొచ్చు, నేను క్లియర్ అని కొడితే స్క్రీన్ క్లియర్ అయిపోతుంది. క్లియర్. ఆర్ నేను మామూలుగా కంట్రోల్ ఎల్ అని కొడతా. సో కంట్రోల్ ఎల్, మీకు ఐడియా మేబీ తెలియకపోయినా పర్లేదు. సో క్లియర్ చాలు. ఆర్ఎల్స్ మీరు షార్ట్ కట్ ఏమైనా ఉందా అంటే సిటిఆర్ఎల్ ప్లస్ ఎల్, యా, కంట్రోల్ ఎల్. కూల్. సరే, ఇప్పుడు ఓకే, బై ద వే నా ఇప్పుడు మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు హూ యామ్ ఐ, హూ యామ్ ఐ ఆమె EC2 యూజర్. నేను ఏ యూజర్తో లాగిన్ అయినా, EC2 యూజర్తో లాగిన్ అయినా. ఓకే, ఏ సర్వర్లోకి లాగిన్ అయినా, సో కమాండ్ ఏంటిదంటే హోస్ట్ నేమ్, ఇది సర్వర్ పేరు. ఓకే, ఇది యూజర్ పేరు, ఇది సర్వర్ పేరు. హూ యామ్ ఐ, నేను ఇక్కడ టైప్ చేస్తుంటా ప్యారలల్. హూ యామ్ ఐ యూజర్ పేరు. సో సర్వర్ పేరు కావాలంటే హోస్ట్ నేమ్. సరే అండి. ఓకే, జనరల్లీ జనరల్లీ ఇప్పుడు నేను లాగిన్ అయిన యూజర్ పేరు EC2 యూజర్. ఎవడు వీడు, వీడు అడ్మిన్ యూజర్. EC2 యూజర్, అడ్మిన్ యూజర్. బట్ ఒక లైనెక్స్ సర్వర్లో టాప్ యూజర్, హైయెస్ట్ ప్రివిలేజ్డ్ యూజర్ ఎవరు అంటే రూట్ యూజర్. ఒక లైనెక్స్ సర్వర్లో ఇప్పుడు విండోస్లో అడ్మిన్ యూజర్ ఎవరు, ఆ ల్యాప్టాప్ ఓనర్ ఎవరో వాళ్ళు. అట్లనే లైనెక్స్లో టాప్ ప్రివిలేజ్డ్ యూజర్ ఎవరు అంటే, టాప్ పర్మిషన్ ఉన్న సూపర్ యూజర్ ఎవడు అంటే రూట్ యూజర్. సో మనం ప్రాక్టీస్ రూట్ యూజర్తో చేద్దాం. ఎందుకు రూట్ యూజర్తో చేద్దాం అంటే మీకు ఈజీ అవుతుంది జర్నీ. ఓకే, మన ఇన్స్టలేషన్స్ అవి ఇవి ఉంటే ప్రతిసారి పాస్వర్డ్ ఎట్లయితే ఇవ్వాల్సిన అవసరం ఉండదు విండోస్లో, అట్లా సో లైనెక్స్లో కూడా రూట్ యూజర్తో ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రాక్టీస్ ఈజీ అవుతుంది. సో నేను ఏం చేస్తా అంటే EC2 యూజర్ నుంచి రూట్ యూజర్కి స్విచ్ అవుతా. ఎలా స్విచ్ కావాలి అంటే సూడో SU డాష్. నౌ కైండ్లీ డోంట్ ఆస్క్ మీ వాట్ ఈజ్ సూడో, వాట్ ఈజ్ SU, నేను చెప్తా. ముందు ముందు మొత్తం అదే ఉంటుంది. యా, ఏ కమాండ్ టైప్ చేస్తున్నా సూడో SU డాష్, సూడో స్పేస్ SU స్పేస్ డాష్, ఎంటర్. చూడండి, రూట్ యూజర్కి స్విచ్ అయినా. హూ యామ్ ఐ, రూట్ యూజర్కి స్విచ్ అయినా. సో హోప్ యు ఆర్ గెటింగ్. సూడో SU డాష్, రూట్ యూజర్కి స్విచ్ అయినా. మీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు, ఓకే ఈ సర్వర్ నేమ్ మార్చొచ్చా? ప్రస్తుతానికి ఏదో డిఫాల్ట్ సర్వర్ నేమ్ ఉంది కదా, నాకు నచ్చిన సర్వర్ నేమ్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. కమాండ్ ఏంటిది అంటే హోస్ట్ నేమ్ CTL, హోస్ట్ నేమ్ CTL, సెట్ హోస్ట్ నేమ్. ఓకే, కంప్లీట్ ఫోకస్ ఆన్ మై స్క్రీన్. మీకు రన్నింగ్ నోట్స్ కూడా అవసరం లేదు, నేను ఎలాగో ఇస్తాను. ఓకే, హోస్ట్ నేమ్ CTL సెట్ హోస్ట్ నేమ్. మేబీ ఏమి ఇద్దాం సర్వర్ పేరు, లైనెక్స్ సర్వర్ అంట, ఆర్ లైనెక్స్ SRV అంట. ఓకే, మరి సర్వర్ నేమ్ చేంజ్ అయింది, మరి ఇక్కడ ఎందుకు కనిపించట్లేదు? రిఫ్లెక్ట్ కావడానికి మళ్ళొక్కసారి సూడో SU డాష్ అని కొట్టండి. అంటే మళ్ళొక్కసారి లాగిన్ కండి రూట్ యూజర్కి. చూడండి, రూట్ యూజర్ ఏ సర్వర్ పేరు, లైనెక్స్ సర్వర్. హోస్ట్ నేమ్ కొట్టండి, లైనెక్స్ సర్వర్. గాట్ ఇట్. సో సర్వర్ నేమ్ చేంజ్ చేయాలంటే కమాండ్ ఏంటిది, హోస్ట్ నేమ్ CTL సెట్ హోస్ట్ నేమ్. ఓకే, హోస్ట్ నేమ్ CTL సెట్ హోస్ట్ నేమ్. ఓకే, కూల్. నా ఓకే, నేను ఏం చేసిన క్లియర్ అనే టైప్ చేసిన. ఓకే, క్లియర్ అయింది, స్క్రీన్ అంతా క్లియర్. ఓకే, నా ఇదేంటిది, ఇది ఒక లైనెక్స్ సర్వర్. ఓకే, బాగుంది. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఏంటిది, అందులో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది? ఇది ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మెషిన్.
ఇదేమో లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న మెషిన్. అంటే రెండు ఆపరేటింగ్ సిస్టమ్సే. మరి విండోస్లో మనం ఏం చేస్తాం? విండోస్లో మనం ఫైల్స్ క్రియేట్ చేస్తాం, ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం, ఫోల్డర్ లోపలికి వెళ్తాం, ఫైల్ లోపలికి వెళ్తాం, అంటే ఫైల్ ఓపెన్ చేస్తాం, ఫోల్డర్ డిలీట్ చేస్తాం, ఫైల్ డిలీట్ చేస్తాం. చూడండి, ఫస్ట్ నేను మీకు కొన్ని విండోస్ ఆపరేషన్స్ చూపిస్తా, మళ్ళీ అవే లైనక్స్లో చూపిస్తా. సరే, ఫస్ట్ నేను విండోస్లో ఫోల్డర్ క్రియేట్ చేసి ఎలా, రైట్ క్లిక్, న్యూ, రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, ఏమంటా మేబీ టెస్ట్ ఫోల్డర్. ఇది టెస్ట్ ఫోల్డర్. ఆ ఫోల్డర్ లోపలికి ఎట్లా వెళ్ళాలి? డబల్ క్లిక్ చేసి వెళ్తాం. ఆ ఫోల్డర్లో ఫైల్ ఎట్లా క్రియేట్ చేయాలి? మళ్ళీ రైట్ క్లిక్, న్యూ, ఏం కావాలి? ఫైల్, టెక్స్ట్ డాక్యుమెంట్, మేబీ ఫైల్ 1 అంట. ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్, ఫైల్ 2 అంట. ఓకే, ఈ ఫోల్డర్లో ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చా? రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్, ఏమంట దీన్ని? డైరెక్టరీ 1 అంట. ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే. ఓకే, లైనక్స్లో జనరల్లీ డైరెక్టరీస్ అంటారు. ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా ఒకటే, డైరెక్టరీ 1. ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేయొచ్చా? న్యూ ఫోల్డర్, డైరెక్టరీ 2. ఓకే, సరే. ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళొచ్చా? ఏం చేయాలి? డబల్ క్లిక్ చేసి వెళ్తాం. ఓకే, ఇక్కడ ఏమైనా చేయొచ్చా? ఇక్కడ కూడా చేసుకోవచ్చు. రైట్ క్లిక్, న్యూ, మేము ఏం చేద్దాం? ఓకే, ఇదేంటి? సబ్ ఫైల్ అంట, ఏదో సబ్ డైరెక్టరీ, సబ్ ఫైల్, వాట్ ఎవర్. ఓకే, మళ్ళీ ఇంకొన్ని ఫైల్స్ కావాలన్నా? న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్, ఇట్లా నేమ్స్ మార్చుకోవచ్చు. ఓకే, ఫైల్ 5, వాట్ ఎవర్, ఇట్లా. సరే, ఇప్పుడు నేను కరెంట్గా ఎక్కడున్నా? చెప్పండి. డెస్క్టాప్లో టెస్ట్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసిన, దాని లోపల డైరెక్టరీ 1 అనే ఫోల్డర్ క్రియేట్ చేసిన, దాని లోపల ఉన్నా. అది ఎట్లా తెలుస్తుంది సార్? ఇక్కడ పైన మీరు బ్రౌజర్ మీద క్లిక్ చేసి వస్తుంది. నేను యాక్చువల్ ఎక్కడున్నా? సో యాక్చువల్గా ఓఎస్ ప్రకారం చూస్తే సి డ్రైవ్లో, యూజర్స్లో, ఇది నాగుల్ అనే మన స్టూడెంట్ ల్యాప్టాప్. నా ల్యాప్టాప్లో ప్రాబ్లం ఉండేసరికి ఐఎమ్ యూజింగ్ నాగుల్స్ ల్యాప్టాప్. సో నాగుల్స్ అనే హోమ్ యూజర్లో, అంటే నాగుల్ అనే యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలో, డెస్క్టాప్లో, టెస్ట్ ఫోల్డర్లో, డైరెక్టరీ 1లో ఉన్నా. దీన్నే ఏమంటారంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటారు. దీన్ని ఏమంటారు? ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటారు. మరి లైనక్స్లో అట్లాంటి కమాండ్ ఏమన్నా ఉందా అంటే పీడబ్ల్యూడి. విండోస్లో ఇలా. మరి లైనక్స్లో నేను ఇప్పుడు ఎక్కడున్నా? మనకి లైనక్స్ బై ద వే సిఎల్ఐ, మొత్తం సిఎల్ఐ, జియుఐ ఉండదు. గేమ్ మౌస్తో చూడలేం మనం. ఇట్లా మౌస్తో చూడొచ్చు అంటే చూడరాదు లైనక్స్లో. ఓకే, సో ఇక్కడ మొత్తం కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, సిఎల్ఐ, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. విండోస్లో బ్యూటీ ఏంది అంటే మొత్తం మౌస్తో పని అయిపోతుంది. అందుకే విండోస్ మోస్ట్ ఫ్రెండ్లీ. ఓకే, విండోస్లో పని అంతా ఎట్లయితుంది? దీంతో అవుతుంది. సో మౌస్తో అవుతుంది. క్లిక్ చేస్తూ ఉంటే పని అయిపోతూ ఉంటుంది. సో కానీ లైనక్స్లో మొత్తం కమాండ్ లైన్తో అవుతుంది, పీడబ్ల్యూడి. నేను ఇప్పుడు ఎక్కడున్నా? ఓకే, నేను ఇప్పుడు ఎక్కడున్నా అంటే రూట్లో, రూట్ అనే యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలో ఉన్నా, స్లాష్ రూట్లో ఉన్నా. ఓకే, సో ఇప్పుడు ఇది సేమ్ అవుట్పుట్. ఓకే, సో ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. విండోస్లోనేమో నేను డెస్క్టాప్లో టెస్ట్ అనే ఫోల్డర్లో డైరెక్టరీ 1లో ఉన్నట్టు, లైనక్స్ సర్వర్లో నేను రూట్ యూజర్ యొక్క హోమ్ డైరెక్టరీలో ఉన్నా. ప్రస్తుతానికి అలా అర్థం చేసుకోండి. సరే అండి, బాగుంది. నెక్స్ట్. సరే, ఈ ఫైల్స్ ఫోల్డర్స్ మనకి ఎట్లా కనిపిస్తున్నాయి? వ్యూ చేస్తే కనిపిస్తున్నాయి, అవునా? అంటే బేసికలీ వ్యూ, మీరు గమనించాల్సిందంటే ఇదంతా ఒక వ్యూ. వ్యూ మారుస్తా చూడండి నేను. ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్, ఇదొక వ్యూ. ఇంకో వ్యూ మారుస్తా, మీడియం ఐకాన్స్, ఇదొక వ్యూ. లేదు, నేను ఇంకో వ్యూ మారుస్తా, ఏంటి, టైల్స్ పెడతా, ఇదొక వ్యూ. లేదు, నేను డీటెయిల్స్ పెడతా, ఇదొక వ్యూ. ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్, ఇదొక వ్యూ. అట్లా. సో ఇప్పుడు నేను సరే ఈ టెస్ట్ ఫోల్డర్లోకి వెళ్తా, బయటికి వస్తా ఫోల్డర్ నుంచి. ఇట్లా బ్యాక్ స్పేస్ చేస్తే బయటికి వస్తా, ముందుకు పోతే లోపలికి పోతా. మీకు అర్థమవుతుందా? క్లోజ్ చేయాలంటే ఇదంతా ఏంది? గేమ్ ఆఫ్ మౌస్ విండోస్ అనేది. మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తా. నాకు లార్జ్ ఐకాన్స్ కావాలి, ఇలా కనిపిస్తా. ఓకే, సో లేదు, నాకు డీటెయిల్స్ కావాలి, టైల్స్ కావాలి, ఇలా కనిపిస్తుంది. మరి లైనక్స్లో కూడా అట్లా చూడొచ్చా అంటే చూడొచ్చు. ఓకే, 1 బై 1 ఇప్పుడు నేను మీకు లైనక్స్ కమాండ్ చూపిస్తా. సరే, ఫైల్ని డిలీట్ చేయాలి. ఏం చేయాలి? రైట్ క్లిక్. ఒక ఫైల్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ ఏంది? విండోస్లో సెలెక్ట్ చేస్తావు,
డిలీట్ కనిపిస్తూనే ఉంది వెంటనే. అంటే రైట్ క్లిక్ చేస్తావు, సెలెక్ట్ చేస్తావు, రైట్ క్లిక్ చేస్తావు, డిలీట్ చేస్తావు. ఇది ఇప్పుడు మరి లైనెక్స్లో ఎలా సార్ చూద్దాం. సో లైనెక్స్లో ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్ ఫైల్ నేమ్. ఎన్ని ఫైల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఇట్లా 3 ఫైల్స్ క్రియేట్ చేయొచ్చు. మరి ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి సార్? MKDIR. ఇక్కడ డైరెక్టరీ అంటారు కదా, మేక్ డైరెక్టరీ. ఫోల్డర్ 1 అంటే డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3, ఇలా ఎన్ని డైరెక్టరీస్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే, బాగుంది. ఫైల్స్ క్రియేట్ చేసిన, ఫోల్డర్స్ క్రియేట్ చేసిన. మరి వాటిని ఎట్లా చూడాలి సార్? ఎందుకంటే ఇక్కడనేమో మౌస్ ఉంది, మౌస్తో చూడొచ్చు, వ్యూ చేయొచ్చు. మరి ఇక్కడ వ్యూ ఎలా చేయాలి? కమాండ్ ఏంటంటే LS. ఇది ఒక వ్యూ, లిస్టింగ్ ద ఫైల్స్. లేదా నాకు లాంగ్ లిస్ట్ కావాలి అంటే డీటెయిల్స్ కావాలి, ఇక్కడ మనకి ఎట్లయితే డీటెయిల్స్ చూసినామో. ఓకే, సో ఇట్లా నాకు ఇట్లా డీటెయిల్డ్ వ్యూ కావాలి, లేదు నాకు ఇట్లా రకరకాల వ్యూస్ కావాలి అంటే LS ఒక వ్యూ, LS-LRTH ఇది ఒక వ్యూ, LL ఇది ఒక వ్యూ. లేదు నాకు హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ కూడా చూడాలి. ఇప్పుడు ఇందులో హిడెన్ ఫైల్స్ ఉన్నాయా? ఎట్లా తెలుసు హిడెన్ ఫైల్స్? ఇక్కడ కింద కనిపిస్తుంది, ఇది హిడెన్ ఫైల్స్. అట్లా ఆల్ ఫైల్స్ చూడాలి, ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్ చూడాలి అంటే LS-LA ఆల్ ఫైల్స్ ఇంక్లూడింగ్ హిడెన్ ఫైల్స్ ఇట్లా వ్యూ చేయొచ్చు. ఓకే, చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తా, విరామ్ PWD ఇక్కడ ఉన్న రూట్లో LS కొడుతున్నా ఫైల్స్ ఉన్నాయా? ఏం లేవు. LL కొడుతున్నా ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? లేవు. లాంగ్ లిస్ట్ అన్నట్టు ఇది. ఓకే, ఇది వ్యూ. సరే కొన్ని ఫైల్స్ క్రియేట్ చేద్దాం. టచ్ ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, 3 ఫైల్స్ క్రియేట్ చేసిన. మీరు ఇప్పుడు LS కొట్టండి, మీకు 3 ఫైల్స్ కనిపిస్తాయి. LL కొట్టండి, మీకు లాంగ్ లిస్ట్ కనిపిస్తుంది, ఒక రకంగా కనిపిస్తుంది. లేదా ఇప్పుడు నేను ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. కమాండ్ ఏంటి చూడండి, MKDIR మేక్ డైరెక్టరీ, డైరెక్టరీ 1, డైరెక్టరీ 2, డైరెక్టరీ 3. ఇప్పుడు మీరు LL కొట్టండి, మీకు 3 ఫైల్స్ కనిపిస్తాయి, 3 ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఇది లాంగ్ లిస్ట్, ఇలా చూడొచ్చు. సరే క్లియర్ కొడుతున్నా, ఇలా కూడా చూడొచ్చు, LS-LRTH ఇలా కనిపిస్తాయి. లేదా మన హిడెన్ ఫైల్స్ ఉన్నాయా ఇందులో? LS-LA ఉన్నాయి, హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ ఉన్నాయి చూడండి. .SSH అని, ఏవో కొన్ని హోమ్ డైరెక్టరీ యొక్క, ఇది బేసికలీ కొన్ని హిడెన్ ఫైల్స్ ఉన్నాయి, ఇవి పట్టించుకోకండి. ఇవి ఇట్లా కూడా చూడొచ్చు. చూడండి నేను మామూలుగా కొడితేనేమో ఇలా ఉన్నాయి, ఎప్పుడైతే ఏ అని కొట్టినో ఇందులో ఉన్న హిడెన్ ఫైల్స్ కూడా కనిపిస్తున్నాయి. .RC అని, .SSH అని కొన్ని వేరే ఫోల్డర్స్ ఉన్నాయి, అవి పట్టించుకోకండి. ప్రస్తుతానికి మీకు చూపిస్తున్నాయి ఎలా చూడాలనో. ఓకే, సరే మనకి హిడెన్ ఫోల్డర్స్ ఇప్పుడు ఎందుకు, దాని గురించి సిస్టమ్ ఫైల్స్ మనం దాన్ని టచ్ చేయొద్దు, LL కొడదాం. ఇవే మనకు చాలు. సరే సార్ బాగుంది. మరి ఫైల్స్ ఎట్లా డిలీట్ చేయాలి? ఓకే, సో విండోస్లోనేమో రైట్ క్లిక్ కొట్టి డిలీట్ కొట్టడమే. మరి ఇక్కడ ఎట్లా డిలీట్ చేయాలంటే RM-RF ఫైల్ నేమ్ ఆర్ డైరెక్టరీ నేమ్ డిలీట్ చేయడానికి. RM-RF ఫైల్ నేమ్ ఆర్ డైరెక్టరీ నేమ్. చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తా, దేన్ని డిలీట్ చేద్దాం? RM-RF ఫైల్ 2ని డిలీట్ చేద్దాం. డిలీట్ చేసిన LL కొట్టండి, డిలీటెడ్. అండ్ అట్లనే ఫోల్డర్ 2ని కూడా డిలీట్ చేద్దాం. RM-RF అంటే మధ్యలో స్పేస్ ఉంటుంది. బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇవే, అంటే ఓకే మై ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్. ఐదర్ స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తారు, లేదంటే స్పేస్ మిస్ చేస్తారు, చిన్న చిన్న ఈ ఐఫన్ మిస్ చేస్తారు. అట్లా RM-RF డైరెక్టరీ 2 డిలీటెడ్. ఇప్పుడు మీరు LL కొట్టండి, ఫైల్ 2 డిలీట్ చేసిన, ఫోల్డర్ 2 ఆర్ డైరెక్టరీ 2 డిలీట్ చేసిన, ఇలా. ఓకే, బట్ వెరీ డేంజరస్ కమాండ్, గుర్తుపెట్టుకోండి. RM-RF వెరీ డేంజరస్ కమాండ్. మీరు ప్రొడక్షన్ సర్వర్లో తెలిసి తెలియక ఏదైనా డిలీట్ చేశారనుకోండి, గాన్ ఫర్ ఎవర్. ఓకే, పెద్ద ఎస్కలేషన్ అవుతుంది. సో వెరీ బీ కేర్ఫుల్, మీరు ఏం డిలీట్ చేస్తున్నారో మీకు తెలిసి ఉండాలి. ఆల్ రైట్ ఫ్రెండ్స్, నౌ నెక్స్ట్ వచ్చేసేసి, సరే సార్ ఒక ఫైల్ లోపలికి ఎలా వెళ్ళాలి? ఓకే, ఇప్పుడు ఫోల్డర్ లోపలికి, ఫస్ట్ ఫోల్డర్ లోపలికి ఎలా, ఇప్పుడు ఇది ఫోల్డర్. ఓకే, ఈ ఫోల్డర్ లోపలికి ఎలా వెళ్ళాలి? డబల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తాం. ఈ డైరెక్టరీ 1 లోపలికి ఎలా వెళ్ళాలి? డబల్ క్లిక్ చేస్తే లోపలికి వెళ్తాం. మరి లైనెక్స్లో ఎలా వెళ్ళాలండి ఫోల్డర్ లోపలికి అంటే CD
చేంజ్ డైరెక్టరీ, సిడి డైరెక్టరీ నేమ్. బై ద వే ఫైల్ లోపలికి వెళ్ళరాదు, గుర్తుపెట్టుకోండి. ఫైల్ని ఓపెన్ చేస్తుంది కానీ ఫైల్ లోపలికి వెళ్ళొస్తుందా? వెళ్ళరాదు. డైరెక్టరీ లోపలికి వెళ్ళొస్తుంది, ఫోల్డర్ లోపలికి వెళ్ళొస్తుంది, ఫైల్ లోపలికి వెళ్ళరాదు. ఫైల్ని ఓపెన్ చేయొస్తుంది, డబల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇట్లా, నోట్ ప్యాడ్ ఏదో ఒకటి. నౌ మరి లైనెక్స్లో ఫోల్డర్ లోపలికి ఎట్లా వెళ్ళాలి? సిడి డైరెక్టరీ నేమ్. చూడండి నేను ఏం చేస్తున్నా, డైరెక్టరీ 1 కదా, ఇప్పుడు ఎల్ఎస్ ఎల్ఎల్ డైరెక్టరీ 1 లోపలికి ఎట్లా వెళ్ళాలండి? సిడి డైరెక్టరీ 1 లోపలికి వెళ్ళిన. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎక్కడున్నా డైరెక్టరీ 1లో ఉన్నా. కాబట్టి పీడబ్ల్యూడి కొట్టండి, నేను ఎక్కడున్నా? రూట్ యొక్క హోమ్ డైరెక్టరీలో, అంటే స్లాష్ రూట్లో డైరెక్టరీ 1లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఎల్ఎల్ కొట్టండి, ఏం లేదు. ఎందుకు? నేను డైరెక్టరీ 1 లోపలికి వచ్చిన. ఇక్కడ ఏమైనా కాంటాక్ట్ క్రియేట్ చేయండి, టచ్. ఏం చేస్తా? టచ్ చిరు, నాగార్జున, బాల, బాలయ్య, ఓకే మేబీ సో వెంకీ, ఓ 4 హీరోస్ పేర్లు పెడుతుంది. 4 ఫైల్స్ క్రియేట్ చేసిన. ఎల్ఎల్ కొట్టండి. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా? డైరెక్ట్లీ 1లో ఈ ఫైల్స్ ఉన్నాయి, ఎల్ఎల్ కొట్టిన. ఇప్పుడు ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తే ఎంకేడిఐఆర్, మేబీ పవన్, ఎల్ఎల్. సరే పవన్ ఫోల్డర్లోకి వెళ్దాం, సిడి పవన్, ఎల్ఎల్ కొట్టండి. వేరే పవన్ లోపల ఉన్నా. పీడబ్ల్యూడి కొట్టండి, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. రూట్లో డైరెక్టరీ 1లో పవన్ లోపలికి వెళ్ళిపోయినా. బాగుంది, లోపలికి వెళ్ళడం అర్థమైంది. మరి బయటికి ఎట్లా రావాలి? ఇప్పుడు ఈ డైరెక్టరీ 1 నుంచి ఎట్లా బయటికి రావాలి? ఇక్కడ బ్యాక్ స్పేస్ కొడితే అర్థమవుతుంది. బ్యాక్, బ్యాక్ స్పేస్, ఫ్రంట్ స్పేస్. మీకు ఇక్కడ ఇది ఉంది చూడండి, ఇక్కడ పైన బ్యాక్, ఫ్రంట్. మరి లైనెక్స్లో ఎట్లా అండి? సిడి డైరెక్టరీ నేమ్ అంటే లోపలికి వెళ్ళడానికి, సిడి డాట్ డాట్ బయటకి రావడానికి. ఓకే, సిడి డాట్ డాట్. ఓకే, సో బయటకి రావడానికి. హోప్ యు ఆర్ గెటింగ్. ఓకే, సో చూడండి, సిడి డాట్ డాట్. నేను ఇప్పుడు ఎందులో నుంచి బయటకు వస్తా? పవన్లో నుంచి బయటకు వస్తా, పీడబ్ల్యూడి డైరెక్టరీ 1లోకి వచ్చిన. లేదు, ఇప్పుడు ఈ డైరెక్టరీ 1లో నుంచి కూడా బయటకు రావాలి, మళ్ళీ సిడి డాట్ డాట్. ఓకే, ఇప్పుడు నేను ఎక్కడున్నా? ఎల్ఎస్ ఎల్ఎల్, మొత్తానికి ఇక్కడికి వచ్చేసిన, డైరెక్టరీ 1 దగ్గరకు వచ్చేసిన, పీడబ్ల్యూడి రూట్లో ఉన్న. అట్లా. సో సిడి డాట్ డాట్ బయటికి రావడానికి, సిడి డైరెక్టరీ నేమ్ లోపలికి వెళ్ళడానికి. హోప్ యు ఆర్ గెటింగ్. ఆర్ యు విత్ మీ మై డియర్ ఫ్రెండ్స్? ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎవ్రీవన్. మురళి ఏదో టైప్ చేశాడు, మై టీమ్మేట్ యూజ్డ్ ఆర్ఎంఎఫ్ అండ్ ఆర్ఎఫ్ కమాండ్ అండ్ డిలీటెడ్ ఎంటైర్ రార్ సిస్టమ్ ఇమ్మీడియట్లీ. క్లయింట్ బ్లాక్డ్ హిస్ యాక్సెస్ అండ్ ఏ రిలీజ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్. సి, ఇక్కడ రియల్ టైమ్ యూజ్ ఒక ఎగ్జాంపులే ఉంది. ఆర్ఎం కమాండ్ని మిస్యూజ్ చేయకండి. మిస్యూజ్ చేస్తే లక్కీలీ అయిన ప్రాజెక్ట్లో నుంచి బయటకు వచ్చిండు. కొన్నిసార్లు ఆఫీస్లో నుంచి కూడా బయటకు వచ్చే సినారియోస్ ఉంటాయి. థ్యాంక్స్ మురళి. ఓకే, యూ వుడ్ లైక్ టు టాక్ మురళి? రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, ఎనీవన్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? రేజ్ యువర్ హ్యాండ్స్, రేజ్ యువర్ హ్యాండ్స్, ఐ విల్ అలౌ యూ టు టాక్. ఓకే, ఉజ్వల్ సతీష్ రాజ్, రజిత మల్లవాల. మధు గారు, విండోస్ లో కంట్రోల్ జెడ్ ఉన్నట్టు లైనక్స్ లో ఉంటుంది. చూద్దామండి, ఉంటుందండి. అండువే కదా మీరు అనేది? ఆ, ఉంటుంది ఉంటుంది. ఓకే. బై కంట్రోల్ జెడ్ ఎక్కడ చేస్తారు మీరు? నోట్ విండోస్ ప్యాడ్ లో లో చేస్తారు, ఏదైనా యా. నోట్ ప్యాడ్ లో చేస్తారు. మరి లైనక్స్ లో నోట్ ప్యాడ్ లాంటిది ఉందా అంటే ఉంది, దాన్ని విఐ ఎడిటర్ అంటారు. ఇది నోట్ ప్యాడ్ ఎడిటర్, అది విఐ ఎడిటర్. విల్ సీ దట్ ముందు. విండోస్ లో ఏదైనా ఫైల్ క్రియేట్ చేసి డిలీట్ చేస్తాం కదా మధు గారు, కంట్రోల్ జెడ్ కొడితే మళ్ళీ డిలీట్ అయిన ఫైల్ వస్తుంది మీరు కదా అలా. పర్మనెంట్లీ డిలీట్ చేస్తే రాదు, ఇది పర్మనెంట్ డిలీషన్. ఓకే, ఆర్ఎఫ్ ఫోర్స్ఫుల్ గా రికర్సివ్. చూద్దాం, ఓకే. అవి మనం ముందు ముందు చూద్దాం. యా, దేర్ ఆర్ ఆప్షన్స్. ఓకే, ఇది రికర్సివ్ అండ్ ఫోర్స్ఫుల్. ఇప్పుడే ఎందుకని మీకు అన్ని నేను చెప్పట్లేను, ముందు 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 మీకు అన్ని అర్థమవుతాయి. ఓకే, కూల్. సో కూల్ మ్యామ్, సో కూల్. ఉజ్వల్ మాట్లాడండి ప్లీజ్. సేమ్ డాట్ అండి. ఓకే, ఇది క్లియర్. అంటే బ్యాకప్ నుంచి ఎట్లా తెచ్చుకోవాలని అదే కదా? ఒకవేళ డిలీట్ అయిపోతే నేను రికవర్ చేసుకోవచ్చా లేదా అని. చేసుకోవచ్చు, ఉంటాయిలేండి ఆప్షన్స్ ఉంటాయి, కానీ సి ఓకే బీ కేర్ఫుల్ వైల్ యూజింగ్. ఓకే ఓకే. బ్యాకప్ టీమ్ కూడా సపరేట్గా ఉంటుంది రియల్ టైంలో. నా
కూల్. సో మీరు ఫస్ట్ కమాండ్స్ ప్రాక్టీస్ చేయండి. సో సినారియోస్ మనం ముందు ముందు రియల్ టైమ్ సినారియోస్ చేస్తాం అన్ని. బాగుంది, ఇక్కడికి బాగుంది. సరే అండి. సో లైనెక్స్లో, సరే విండోస్లో ఫైల్ని ఎలా ఓపెన్ చేయాలి? ఇప్పుడు నేను ఏ ఫైల్ని ఓపెన్ చేద్దాం? మేబీ ఈ టెస్ట్ డైరెక్టరీలో ఓ ఫైల్ని ఓపెన్ చేద్దాం. ఫైల్ 1 ఉంది కదా, డబుల్ క్లిక్ చేద్దాం, ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇట్లా ఓపెన్ చేయొచ్చు. నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది, మీరు ఏదో టైప్ చేయొచ్చు. ఓకే, సరే నేను ఏదో టైప్ చేసిన అనుకుందాం. సో ఏమని టైప్ చేస్తా? హాయ్, వెల్కమ్ టు డెవాప్స్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అని నేను ఏదో టైప్ చేస్తున్నాను. FUTURE. ఇది డెవలపర్స్ కోడ్ రాస్తాను, నేను ఏదో ర్యాండమ్గా టైప్ చేసిన, క్లోజ్ చేస్తున్నా, మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తా, ఓపెన్ అవుతుంది, మీకు కనిపిస్తుంది. అవునా? అంటే ఫైల్లో ఏదైతే ఉందో అది ఓపెన్ చేయాలి. మనం ఫైల్ లోపలికి వెళ్ళాం, ఫోల్డర్ లోపలికి వెళ్తాం, ఫైల్లో ఉన్నది ఓపెన్ చేస్తాం, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. మరి లైనెక్స్లో ఏదైనా ఫైల్ లోపల ఉంటే ఎట్లా ఓపెన్ అవుతుంది? సో లెటర్స్ అజ్యూమ్ లైనెక్స్లో ఒక ఫైల్ ఉంది అనుకుందాం, ఫైల్ 3 అనుకోండి. నేను ఇప్పుడు మీకు విఐ ఎడిటర్ చెప్పలేను, లాస్ట్ 3 minutes ఉంది కదా. సో ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ విఐ ఎడిటర్. నేనే విఐ ఎడిటర్తో ఒక ఫైల్లో ఏదో ఒకటి రాస్తా, ఫైల్ 1. ఏమని రాస్తున్నా? ఎంటర్. హాయ్, వెల్కమ్ టు DevOps world, our cloud world. So all the best for your adventure. All the best for your bright future అంట. సమ్ ఏదో కోడ్ ఉంది అనుకోండి, FUTURE, ఫ్యూచర్ సేవ్ ఉంది. నా దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి? ఇట్లా మనం విండోస్లో చేసినట్టు ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేయలేను కదా. ఎలా చేయాలంటే ఫైల్ లోపల ఏముందో చూడాలి అంటే క్యాట్ ఫైల్ నేమ్, క్యాట్ ఫైల్ 1 చూడండి, ఇలాగ అనిపిస్తుంది. కమాండ్ వచ్చేసి క్యాట్ కమాండ్. ఒక ఫైల్లో ఏముందో చూడాలి అంటే క్యాట్ ఫైల్ నేమ్, ఆ ఫైల్లో ఏమున్నా కనిపిస్తుంది. సరే ఓకే, ఇంకొక లాస్ట్ 2 కమాండ్స్. ఏమైనా ఇన్స్టాల్ చేయాలండి. విండోస్లో ఎలా ఇన్స్టాల్ చేస్తామండి? విండోస్లో ఇన్స్టాల్ చేయాలంటే మనం డౌన్లోడ్ చేస్తాం, తెలుసు కదా. ఇప్పుడు విండోస్లో ఇప్పుడు మనం గిట్టే ఇన్స్టాల్ చేసినాం. ఏం చేసినాం? గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి, ఓకే డౌన్లోడ్ అయింది. ఓకే, సో ఏది ఈ జూమ్ కానీ గిట్ కానీ డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ 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 కొట్టుకుంటూ వెళ్ళిన. ఇందాక జూమ్ని ఇన్స్టాల్ చేసిన, ఈ గిట్ని ఇన్స్టాల్ చేసిన. ఓకే, సో నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిన. అంతకన్నా ముందు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఇన్స్టాల్ చేసిన, ఈ అప్లికేషన్ని. సో NPP నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, నా ల్యాప్టాప్ కాదు, నేను క్లాస్కి ముందు సెట్ చేసిన ఇవన్నీ. ఓకే, మరి లైనెక్స్లో ఎలా ఇన్స్టాల్ చేయాలండి? లైనెక్స్లో ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. కమాండ్ ఏంటిది అంటే yum install ప్యాకేజ్ నేమ్ ఆర్ అప్లికేషన్ నేమ్. ఇప్పుడు చూడండి, నేను ఎక్కడ ఉన్నా? నా విండోస్లో ఉన్నా, సారీ నా లైనెక్స్లో ఉన్నా. ఇందులో గిట్ ఉందా? లేదు. మీరు గిట్ అని కొడితే కమాండ్ నాట్ ఫౌండ్ ఉంటుంది. ఇప్పుడు గిట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి? విండోస్లో మనం డౌన్లోడ్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ కొట్టినాం కదా, ఇక్కడ సింపుల్ yum install git, అంతే. సో గిట్ సాఫ్ట్వేర్ ఆర్ గిట్ ప్యాకేజ్ డౌన్లోడ్ అవుతుంది. ఏంది డౌన్లోడ్ కావట్లేదు? చూడండి, డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయింది చూడండి, ఇన్స్టాల్ గిట్ గానే. గిట్తో పాటు గిట్కు డిపెండెంట్ ప్యాకేజెస్ కూడా, ఓకే, సో డౌన్లోడ్ అవుతున్నాయి. ఎంత సైజ్? ఎంత? 7.9 MB అంట. అది డౌన్లోడ్ అయితే 7.9 MB. అవి మళ్ళీ ఇన్స్టాల్ అయింది అనుకో, ఎక్కువ సైజ్ తీసుకుంటాయి. ఓకే, ఇన్స్టాల్డ్ సైజ్ డిస్క్ మీద 41 MB తీసుకుంటుంది అంట. ఇది డౌన్లోడెడ్ సైజ్. జనరల్లీ డౌన్లోడ్ ఎట్లయితే కంప్రెస్డ్ వేలో డౌన్లోడ్ అవుతుంది, ఇన్స్టాల్ అయ్యేసరికి అది ఎక్స్ట్రాక్ట్ అయ్యి 41 MB తీసుకుంటుంది. నేను ఆపరేషన్ క్యాన్సిల్ చేసిన, మళ్ళీ చేసిన చూడండి, yum install git. ఈజ్ దిస్ ఓకే? ఎస్. ఇవై కొట్టండి, ఇన్స్టాల్ అయిపోతుంది గిట్. చూడండి, గిట్ ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు మీరు గిట్ కొట్టండి, గిట్ --- వర్జన్, గిట్ ఇన్స్టాల్ అయింది. లేదు జావా ఇన్స్టాల్ చేయాలన్నా సేమ్ ప్రాసెస్, జావా కమాండ్ నాట్ ఫౌండ్. ఇప్పుడు జావా ఇన్స్టాల్ చేద్దాం, yum install java -y. ఓకే, -y అంటే ముందు ఇవ్వాల్సిన వై, నేను అంటే తర్వాత ఇస్తాం కదా వై అని, నేను ముందే ఇచ్చేస్తున్నా. సో ఇక్కడ వై ఇక్కడ వై ఇవ్వకపోతే మీరు మధ్యలో ఇవ్వాల్సి వస్తుంది. ఈజ్ దిస్ ఓకే అంటే ఎస్ అని కొట్టాల్సి వస్తుంది. సో చూడండి, అది డౌన్లోడ్ చేసింది 118 MB, బట్ అది ఇన్స్టాల్ అయిన తర్వాత 321 MB తీసుకుంది. జావా రిలేటెడ్ ప్యాకేజెస్ అన్ని డౌన్లోడ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు కావాలంటే జావా కొట్టండి, జావా -వర్షన్ కొట్టండి. సో ఓపెన్ JDK డౌన్లోడ్ అయింది, సంథింగ్ లైక్ దట్. ఓకే, సరే ఇవి
ఓకే, మరి వీటి హిస్టరీ ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పటివరకు మనం ఏమేమి కమాండ్స్ కొట్టామో అది ఎలా తెలుస్తుంది? కమాండ్ వచ్చేసి హిస్టరీ. సో ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ 48 కమాండ్లు కొట్టినాం ఈ సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత. ఓకే, సో కాపీ చేస్తున్నా. సో లాస్ట్ 500 కమాండ్స్ హిస్టరీ వస్తుంది. ఇది రూట్ యూజర్తో, EC2 యూజర్తో మనం ఇంకొన్ని చేసినాం. ఏం చేసినాం? sudo s2 డాష్ అని రూట్ యూజర్కి వచ్చినాం. ఓకే, సో ఆ తర్వాత హోస్ట్ టైం చేంజ్ చేసినాం. అదంతా ఓకే, బట్ ఇక్కడ నేను చూపించేది Yeah. ఈ కమాండ్స్ మనం ఇప్పటివరకు ప్రాక్టీస్ చేసినాయి. హిస్టరీ కమాండ్ టు సీ ద కమాండ్స్ హిస్టరీ. ఓకే, లెట్స్ మీకు ఒక ప్రాక్టికల్ టిప్ చెప్తున్నా చూడండి. రేపు మీరు జాబ్లో జాయిన్ అయ్యారు. సో యూ డోంట్ నో ఎనీథింగ్. సర్వర్లోకి లాగిన్ అయ్యి ఓకే సర్వర్లోకి లాగిన్ అయ్యి హిస్టరీ కమాండ్ కొట్టండి. అట్లీస్ట్ ఆ సర్వర్లో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఓకే, సో ప్రాక్టికల్ టిప్. లెట్స్ ఏ మీరు రేపు జాబ్లో జాయిన్ అయ్యారు, యూ డోంట్ నో వాట్ టు డూ. ఫస్ట్ పోయి హిస్టరీ కమాండ్ కొట్టండి. అసలు ఆ సర్వర్లో ఏం జరిగిందో మీకు కనిపిస్తుంది. ఏం చేసినాం మనం ఈ సర్వర్లో? ఈ రూట్ యూజర్ ఏం చేసిండు? సో హోస్ట్ నేమ్ని సెట్ చేసిండు. ఓకే, హోస్ట్ నేమ్ని క్రాస్ చెక్ చేసుకుని ఇంతకన్నా ముందు ఈ కమాండ్స్ చేసినాం మనం. ఏవి? ఇది సెట్ హోస్ట్ నేమ్. ఓకే, మనం మళ్ళీ లాగౌట్ అయ్యి లాగిన్ అయినాం కాబట్టి ఇది హోస్ట్ నేమ్. స్క్రీన్ క్లియర్ చేసినాం, కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసినాం, ఫోల్డర్స్ క్రియేట్ చేసినాం. ఓకే, ఇంకొన్ని ఫైల్స్ క్రియేట్ చేసినాం, ఫోల్డర్స్ని డిలీట్ చేసినాం, హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ చూసినాం. ఓకే, పవన్ ఫోల్డర్లోకి వెళ్ళినాం, అక్కడ ఏదో చేసినాం, ఇంకేదో ఓపెన్ చేసినాం, ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసినాం. ఇలా మీకు కనిపిస్తుంది. సో టాస్క్ ఫర్ యూ, డైలీ బేసిస్లో మీకు టాస్క్ ఇస్తూ ఉంటాను. ఈ రోజు టాస్క్, ఇంకా మీరు ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లేదు మీకు హెల్ప్ కావాలంటే 1 వీక్ మేము ఫ్రీగా ఇస్తాము. దెన్ ఓకే, ఐ వాంట్ ది స్క్రీన్ షాట్, మీ హిస్టరీ స్క్రీన్ షాట్ నాకు గ్రూప్లో పోస్ట్ చేయండి. లేదు ఇంకా ఎవరైతే ఎన్రోల్ కాలేరో నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ అండ్ మీరు నా మొబైల్ నంబర్. మీరు డైరెక్ట్లీ నాకు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్లో పింగ్ చేయొచ్చు. యా, సో కెన్ యూ ఆల్ డూ ఇట్? డీల్. ఐ వాంట్ యూ టు సెండ్ మీ యువర్ ప్రాక్టీస్ హిస్టరీ స్క్రీన్ షాట్. హిస్టరీ అని కొట్టండి, ఈ కమాండ్స్ అన్ని కనిపిస్తాయి కదా, ఈ స్క్రీన్ షాట్ నాకు పంపించండి. డీల్. ఎవ్రీవన్, ఎవ్రీవన్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎనీవే లక్కీలీ రేపు ఎల్లుండి హాలిడే, రైట్? సో యూటిలైజ్ ద ఆపర్చునిటీ. ఈ రికార్డింగ్ చూడండి, డౌట్ సెషన్స్లో జాయిన్ కండి. ఓకే, సో లేదు మీకు డౌట్ సెషన్స్ కుదరకపోతే మీకు నచ్చిన టైంలో డౌట్ సెషన్స్ పెడదాం. నాకు డైరెక్ట్లీ కాల్ చేయొచ్చు, రమణికి కాల్ చేయొచ్చు, గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు. ఓకే, నౌ ఫైనల్లీ డోంట్ డ్రాప్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గుడ్, ప్లీజ్ షో హౌ టు టర్మినేట్. మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇలానే అయితే వదిలేయకండి, బిల్లు పడుద్ది. ఓకే, ఇలానే వదిలేయకండి. మీ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత సర్వర్ని రైట్ క్లిక్ పెట్టి టర్మినేట్ చేయండి. ఇనిషియల్లీ టర్మినేట్ చేయండి, తర్వాత స్టాప్ చేద్దురులేండి. ఇనిషియల్లీ ఇంకా మీకు ఈ సర్వర్తో పని లేదు, 1-2 అవర్స్ ప్రాక్టీస్ చేశారు, సర్వర్తో పని లేదు. రైట్ క్లిక్, టర్మినేట్ ద ఇన్స్టాన్స్. మర్చిపోకండి. ఓకే, సో మీ బిల్లు మీ కంట్రోల్లో ఉండాలి, మీకు బిల్లు పడొద్దు, ఫ్రీ టైర్ యూసేజే ఉండాలి అంటే ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే షట్ డౌన్ చేసేయండి. టర్మినేట్ చేయాలి. షట్ డౌన్ అంటే ఏదో కాదు, రైట్ క్లిక్, టర్మినేట్. ఓకే, ఇట్లా కంప్లీట్గా డిలీట్ చేస్తుండే సర్వర్ని మీరు. అండ్ ప్రాక్టీస్ కూడా నార్త్ వర్జీనియాలోనే చేయండి, మై హంబల్ రిక్వెస్ట్. ఓకే, యా, ఐఎమ్ ఓపెన్ ఫర్ క్వశ్చన్స్ నౌ. ఈవెన్ నౌ కీర్తి గారు, యూ మే షేర్ యువర్ స్క్రీన్, ఐ విల్ సాల్వ్ యువర్ డౌట్. ఆర్ యూ దేర్? ఇందాక ఎవరు అడిగారు కదా నాకు రావట్లేదు అని. నౌ యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్, ఐ విల్ హెల్ప్ యూ. Anyone, any questions? Raise your hand. సో యా, దట్స్ ఆల్. ఈ రోజుకి ఈ రోజు ఫ్రీ సెషన్స్. ఎవరికైతే ఓకే, సమ్మన్ టాకింగ్. సార్ ఇప్పుడు మీరు రాసిన కమాండ్స్ అన్ని జిట్ బ్యాష్ లోనే కదా, గిట్ బ్యాష్ లో రాశారు. అంటే మళ్ళీ గిట్ అని ఇన్స్టాల్ చేశారంటే డిఫరెంట్. గిట్ బ్యాష్ ఏంటిది అంటే అది కాదు మ్యామ్. బేసికల్లీ విండోస్ లో నేను గిట్ ని ఇన్స్టాల్ చేసిన, అవునా? ఇది విండోస్ ల్యాప్టాప్ నాది. విండోస్ లో నేను ఏం చేసిన, గిట్ బ్యాష్ ని ఇన్స్టాల్ చేసిన. సో ఆ గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన విండోస్ లో. ఎందుకు విండోస్ లో ఓపెన్ చేసిన? ఆ క్లౌడ్ లో ఉన్న సర్వర్ కి కనెక్ట్ కావడానికి.
ఓకే, ఓకే క్లౌడ్లో ఉన్న సర్వర్కి కనెక్ట్ కావడానికి. క్లౌడ్లో ఉన్న సర్వర్కి కనెక్ట్ అయినా, ఒక్కసారి కనెక్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఇక్కడ నాకు ఇదంతా ఏంటిది, నా ల్యాప్టాప్లో కాదు ఇదంతా జరుగుతుంది, ఈ సర్వర్లో జరుగుతుంది. ఓకే ఓకే, సర్వర్లో ఇప్పుడు నేను గిట్ బ్యాష్ ఎక్కడ, మళ్ళీ నేను ఇన్స్టాల్ గిట్ కొట్టినా కదా, అది ఎక్కడ ఇన్స్టాల్ అయింది, నా ల్యాప్టాప్లో కాదు, సర్వర్ సర్వర్లో. ఇప్పుడు నేను జావా ఇన్స్టాల్ చేసిన, జావా ఎక్కడ ఇన్స్టాల్ అయింది, సర్వర్లో నా ల్యాప్టాప్లో కాదు, సర్వర్లో. ఇప్పుడు నా ల్యాప్టాప్లో జావా లేదు, ఓకే సర్వర్లో ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది సర్వర్లో ఉన్నారా ల్యాప్టాప్లో ఉన్నారా అనేది, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు నేను సర్వర్ని షట్ డౌన్ చేసిన కదా, ఎస్ అందులోకెళ్ళి డిస్కనెక్ట్ అయిపోయినా, డిస్కనెక్ట్ అయిపోయి ఆ, నా డెస్క్టాప్ వచ్చిన. కెన్ యూ సీ, డెస్క్టాప్ వచ్చేసిన. మీకు ఇలా డెస్క్టాప్ కీస్ కనిపిస్తున్నాయంటే నేను డెస్క్టాప్లో ఉన్నా. ఇప్పుడు ఇక్కడ మీరు జావా కొట్టండి, జావా లేదు, నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకే, ఈయన ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా, అది వేరే విషయం. ఈయన ల్యాప్టాప్లో జావా ఉంది, బట్ ఓకే అది వేరు. ఓకే, ఓకే ఓకే సంథింగ్ లైక్ దట్. ఇది డెస్క్టాప్లో. పీడబ్ల్యూడి కొట్టండి, ఇది ఎక్కడ, డెస్క్టాప్ డెస్క్టాప్ కీస్. సో ఈ పీడబ్ల్యూడి ఇలా వచ్చిందంటే మీరు సి యూజర్స్ మీ డెస్క్టాప్లో ఉన్నట్టు. అదే మీకు ఇలా స్లాష్ రూట్ అలా వచ్చింది అనుకో, పీడబ్ల్యూడి కొట్టినప్పుడు ఏమొస్తుంది, మీకు స్లాష్ రూట్ అని వస్తుంది, సర్వర్ లోపల ఉన్నట్టు. ఓకే, గాట్ ఇట్ మ్యామ్. నరేంద్ర గారు మాట్లాడండి. యా నార్మల్గా సర్వర్ క్రియేట్ చేసినప్పుడు స్లాష్ రూట్ స్లాష్ వేరు స్లాష్ ఇలాగ వస్తాయి కదా ఫోల్డర్స్, బట్ మనకేంది స్లాష్ రూట్ అనే ఒక్కటే వచ్చింది. చెప్తానండి, నేను మీకు ఫైల్ సిస్టమ్ చెప్పలేను. ఓకే, సో వెన్ ఐ ఓకే ఎక్స్ప్లెయిన్ ద ఫైల్ సిస్టమ్ నేను మీకు చెప్తాను. ఓకే, ఓకే అవి ఎక్కడికి పోలే, అవి అలానే ఉన్నాయి, నేను అక్కడికి పోలేను అంతే. ఓకే, ఐ డెంట్ గో టు ఓకే ఫైల్ సిస్టమ్స్ వెరీ బిగినింగ్, టూ ఓకే అర్లీ కదా. ఈరోజు బేసిక్స్ కమాండ్స్, ఇంకా మండే రోజు మీకు ఆ ఫైల్ సిస్టమ్స్, వారు, యా ఓపిటి, లిబ్ అవన్నీ కవర్ చేస్తా. హలో ఓకే ఓకే సార్. అడగండి నెక్స్ట్. హలో అడగండి సార్ క్విక్. అన్న, ఇది రీజియన్ దగ్గర గ్లోబల్ అనే వస్తుంది, చేంజ్ ఏం అవ్వట్లేదు. లైక్ మీరు EC2లోకి వెళ్ళండి, చేంజ్ అవుతుంది. ఓకే, ఓకే ఓకే మీకు ఇట్లా అందులో గ్లోబల్ అని ఉంది అంటే మీరు EC2లో లేరు అని అర్థం. ఓకే 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 EC2 సర్వీస్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది ఎక్కడ ఉండండి. యా ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. యా నెక్స్ట్. అండ్ మధు బ్రో, ఒక లాస్ట్ క్వశ్చన్. మనకి అమెజాన్ లో అదే AWS కాన్సెప్ట్ లో ECS కూడా కవర్ చేస్తారు కదా. ECS కాదు, ఈకేఎస్ కన్నా అడ్వాన్స్. ECS అంటేనేమో ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్, కంటైనర్ సర్వీస్. EKS అంటే ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. ఓకే, సో ఓకే ECS అంత స్కోప్ లేదు బ్రో, దీనికి బదులు మనం డాకర్ కవర్ చేస్తాం, దీనికన్నా ఇంపార్టెంట్ డాకర్. ఓకే, ఓకే సో డాకర్ కి ఆల్టర్నేట్ ECS అనుకో ప్రస్తుతానికి. ఓకే ఓకే ఓకే, సో యా. సార్ ఇప్పుడు మీరు చెప్పిన కమాండ్స్ అన్ని అంటే మ్యాక్ ల్యాప్టాప్ లో టెర్మినల్ లో చేయొచ్చా సార్? చేయొచ్చు అండి, హ్యాపీగా చేయొచ్చు. ఓకే ఓకే, ఈ కమాండ్స్ అన్ని నేను ఇప్పుడు ఎక్కడ పోస్ట్ చేస్తా, బై ద వే మీకు ఇది కూడా తెలియాలి కదా, కంట్రోల్ A కంట్రోల్ C. ఈ కమాండ్స్ అన్ని మనకు ఒక గిట్ హబ్ ఉంది, గిట్ హబ్. ఇది ఎవరిది, నాదే కదా. ఓకే, గిట్ హబ్, గిట్ హబ్ డెవాప్స్ ట్రైనింగ్ హబ్ లో మీరు వెళ్తే మనకు ఒక సపరేట్ రెపో ఉంది రన్నింగ్ నోట్స్ కోసం. ఇక్కడ ఉంది చూడండి, బ్యాచ్ 17 రన్నింగ్ నోట్స్. కెన్ యూ సీ? సో మీరు అందరూ ఈ గిట్ హబ్ అకౌంట్ని ఫాలో కండి. ఏం లేదు, github.com/DevOps Training Hub. సో ఈ అకౌంట్ని ఫాలో కండి. ఇక్కడ కింద మీకు రెపో కనిపిస్తుంది, బ్యాచ్ 17 రన్నింగ్ నోట్స్ అని. ఇది ఓపెన్ చేయండి. ఇందులో ఏ రోజు ద్వారా రన్నింగ్ నోట్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటా. ఇప్పుడు మనదేంటిది AWS Linux. గిట్ వదిలేయండి, ఎవరైతే గిట్ క్లాసెస్ ఇంకా గిట్ ప్రాక్టీస్ చేసినా అది పక్కన పెట్టేసేయండి. ఫోకస్ ఓన్లీ ఆన్ లైనక్స్. AWS Linuxలోకి వెళ్ళండి, లైనక్స్ రన్నింగ్ నోట్స్, కంట్రోల్ A ఓకే, నేను లాగిన్ అయ్యాను, ఐఎమ్ సారీ, సైన్ ఇన్. ఓకే, మేకింగ్ షూర్ ఇట్స్ షూ సైన్ ఇన్ ఆప్షన్. 1 సెకండ్. ఓకే, 1 సెకండ్, నేను నా గిట్ హబ్లోకి లాగిన్ అవుతున్నా. సో నేను ఈ రన్నింగ్ నోట్స్ని డైలీ బేసిస్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో నేను క్లాస్లో చెప్పిన రన్నింగ్ నోట్స్ ఇందులో పెట్టేస్తాను. ఇది కాకుండా మీకు ఎక్స్క్లూజివ్ మెటీరియల్ కూడా ఉంటుంది. ఈ రన్నింగ్ నోట్స్ మీకు జస్ట్ క్విక్ రిఫరెన్స్ లాగా నేను ఏం చెప్పిన అనేది. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు ప్రాపర్ మెటీరియల్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి.
యా ప్లీజ్ టాక్, మాట్లాడండి. ఎవరో షేర్ అయిపోయారు. దేవేంద్ర. ఆ, మధు, ఇప్పుడు మనకి ఆ లైనక్స్ సర్వర్ ఉంది కదా, సో అది ఆ, ప్రతిసారి మనం డిలీట్ చేసుకోవాలి ప్రాక్టీస్ అయిపోవటం. ఇప్పటికైతే ఇందాక మీరు డిలీట్ చేయండి. మీకే హ్యాండ్స్ అని అవుతుంది, అవసరం లేదు ప్రతిసారి. నేను తర్వాత స్టాప్ చేపిస్తాను. బట్ ఇప్పుడైతే డిలీటే చేయండి. డిలీట్ చేయండి, క్రియేట్ చేయండి, డిలీట్ చేయండి, క్రియేట్ చేయండి, డిలీట్ చేయండి, క్రియేట్ చేయండి. ఓకే, ఓకే. టిల్ ఇప్పుడు యూ మన గెట్. ప్రాక్టీస్ అంతా మనం ఇప్పుడు ప్రాక్టీస్ అంతా మనం పుష్ చేసుకున్నాం అనుకో, ఇప్పుడు సెంట్రల్ రేపు అప్పుడు మనం ఏం వర్క్ చేసినాం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది. అర్థం కాలేదు. ఇప్పుడు మనం వర్క్ చేసినాం మధు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కొంచెం వర్క్ చేస్తున్నాము, సో కొన్ని క్రియేట్ చేసి ఉంటాము. వర్క్ ని మనము సెంట్రల్ రిపోకు మనము పుష్ చేసుకుంటాం. సో మనకు క్రియేట్ చేసి వన్స్ డిలీట్ చేస్తుంటే మనం ఒకసారి మనం రీబ్యాక్ చేసుకోవాలంటే ఎలా అనేది నాకు ఒక డౌట్ ఉంది. నేను చెప్తానండి సార్. అది మ్, ఇప్పుడు ఇంకా ఓకే ప్రస్తుతానికి సెంట్రల్ రెపో కాన్సెప్ట్ వదిలేసేయండి. సో ఓకే జస్ట్ ఓకే ప్రాక్టీస్ చేయండి. లైనక్స్ టూ అర్లీ ఇది ప్రస్తుతానికి. ఓకే ఓకే ఓకే, మధు. షూర్. ఓకే ఓకే. మాట్లాడండి నెక్స్ట్. మధు, చాట్ లో నేను క్వశ్చన్ రేస్ చేశాను, అది ఒకసారి ఏది మీ చార్ట్? ఏది చూడగలుగుతారా? మళ్ళీ ముందుకు చేయండి చార్ట్. ఏది క్వశ్చన్ ఏంటిది? మళ్ళీ సార్ పేజ్ చేయండి. RF is forceful deletion. If we delete normally without యా forcefully, where we find the deleted files? నేను చెప్తానండి. ఓకే, ఇంకా ఆ కమాండ్ కవర్ కాలేదు, నేను చెప్తాను. ఓకే, సో హలో మధు అన్న, చెప్పండి. ఇప్పుడు డైరెక్ట్ ఓవర్ నేమ్ మీద వాళ్ళు చేసుకోవచ్చా ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఇప్పుడు? ఎస్, ఎవరి అంతే నేమ్ కదా? పైన వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఓకే ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలో కూడా నేను నిన్న చూపించాను లైవ్ లో. ఓకే అనిల్ అనే అబ్బాయిది చేయించాను. యా యా ఓకే, యా. దానికి మీకు కావాల్సింది డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. డెబిట్ కార్డ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత లోపలికి వెళ్ళాక నేమ్ తోటి ఇప్పుడు మీరు బ్యాచ్ 17 అని ఇచ్చారు కదా, అట్లా ఓవర్ నేమ్ మీద వాళ్ళ చేసుకోండి, మీ నచ్చిన నేమ్తో చేసుకోండి, డన్ కీపేర్. డన్ డన్. ఓకే, ఐ నాట్ ఆడియబుల్, యు ఆర్ నాట్ ఆడియబుల్ అంటున్నారు రెడ్డి. హలో అన్న. చెప్పండి. అన్న, మీరు సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు నేను కూడా parallel గా క్రియేట్ చేయడానికి ట్రై చేసిన. ఒక ఫ్యూ స్టెప్స్ అయిపోతానే అది నేను బ్యాక్ వచ్చా. అది ఆటోమేటిక్గా క్రియేట్ అయి ఉంటుందా, లేదంటే ఏం ఇబ్బంది ఏం లేదా అన్న? క్రియేట్ అయ్యి ఉండకపోవచ్చు. మీరు క్రియేట్ అయినట్టు మీకు చూపించిందా? లేదు, మళ్ళీ ఎక్కడ సర్వర్ ఏది చూపించలేదు. లేదు, క్రియేట్ కాదులేండి. ఓకే, ఓకే ఓకే డోంట్ డూ అన్న. ఇట్. ఓకే, యా సో షూర్. ఇనిషియల్లీ క్రేజీ అనిపిస్తుంది, కానీ తర్వాత మీకు అర్థం కాదు కాన్సెప్ట్. ఓకే అన్న. ఓకే, ఫైన్. మధు ఆ, సారీ, ఆ, నేను క్రియేట్ చేశాను, టూల్ అట్లా క్రియేట్ చేశాను మధు అకౌంట్. నాకు యాక్టివేషన్ అవ్వడానికి మెయిల్కి ఏమైనా వస్తుంది, కన్ఫర్మేషన్ 24 మెయిల్ hours ఏమన్నా? పడుతుంది జనరల్లీ. వస్తుంది, మీకు ఓకే, మెయిల్ కూడా రావచ్చు. మెయిల్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కదా ఉంటుంది. అకౌంట్కి? Yes. ఓకే కీర్తి గారు మాట్లాడండి. ఎస్ బ్రో, ఎస్ కీర్తి. హాయ్ మధు, సారీ ఇందాక మీరు చెప్పారు కదా కంటిన్యూస్గా చేయొద్దని. Mm. సో నాకు యాక్చువల్ కాల్ ఉందని చేసా. సో It's ఇక్కడ okay, స్క్రీన్ it's okay. షేర్ ఆప్షన్ రావట్లేదు యాక్చువల్గా. నేను స్క్రీన్ షేర్ Okay, చేద్దామంటే. I'll stop recording. Okay, now lengthy అయిపోద్ది. I'll stop recording. I'll allow you to share your screen. యా ఫ్రీ సెషన్స్ కూడా అయిపోయాయి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఎస్టర్డే అండ్ టుడేస్ సెషన్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కైండ్లీ గెట్ బ్యాక్ టు అస్. సో మండే నుంచి ఎక్స్క్లూజివ్ ఇంకా బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. సో ఫ్రీ సెషన్స్ ఉండవు, ఓపెన్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో అందరికీ అన్ని యాక్సెస్ అందులో వస్తాయి. సో ఎండ్ టు ఎండ్ కోర్స్ ఇది. లైనెక్స్ నుంచి స్టార్ట్ చేస్తే కంప్లీట్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్, రెజ్యూమే సెషన్, నౌకరీ సెషన్, మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ కలిపి ఉంటాయి. సో గెట్ బ్యాక్ టు అస్. అండ్ యా, సో ఇది నా మొబైల్ నంబర్. యూ మే కాల్ మీ ఆర్ యూ మే రీచ్ ఇన్స్టిట్యూట్ పీపుల్. అండ్ యూ కెన్, లేదు మీకు ఇంకొన్ని సెషన్స్ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో, సో కైండ్లీ గో త్రూ. సో మధు కిరణ్ యూట్యూబ్ ఛానల్ పేరు. ఇందులో మీకు వీడియోస్లో కనిపిస్తాయి, ఇంక్లూడింగ్ ఈరోజు వీడియో కూడా ఇక్కడ వస్తుంది, ఇంకా తర్వాత రావు. సో మీరు ఇక్కడ వీడియోస్ చూడొచ్చు. లేదు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, మీకు కొంచెం ఐడియా ఉంది పైన అంటే ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు యాన్సిబుల్ ఫౌండేషన్, గిట్ ఫౌండేషన్, పైథాన్ ఫౌండేషన్, సో జెంకిన్స్ ఫౌండేషన్, ఇలా కొన్ని ఉన్నాయి. మేబీ మీరు చూడొచ్చు, మీకు అట్లా ఇఫ్ యూ వాంట్ సీ ద గ్లిమ్స్ ఆఫ్ ద కోర్స్. కొంచెం మీకు పైన నా టీచింగ్ స్టైల్ చూడాలి అనుకుంటే వేరే కూడా చాలానే ఉన్నాయి, చూడండి. లేదు మీకు రియల్ టైం ప్రాజెక్ట్ ఒకటి చూడాలి అంటే యూ మే వాచ్ దిస్ రియల్ టైం ప్రాజెక్ట్. సో వెరీ పాపులర్ దిస్ రియల్ టైం ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చూసి కూడా చాలా మందికి జాబ్ తెచ్చుకున్నారు, అంటే ఇంటర్వ్యూస్లో ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. ఆల్ రైట్, సో థ్యాంక్ యూ. ఎనీవేస్